హాయ్ మనీష్ సార్. హాయ్ చక్రి సార్. రీసెంట్గా మొన్న జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ సిఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ డిస్కషన్ అనేది ఈరోజు మనం చేద్దాం. దాంట్లో ఫస్ట్ సబ్జెక్ట్ కింద GS2 పేపర్లో పాలిటీ డిస్కస్ చేద్దాం. ఓకే సార్. సో దానికంటే ముందు చెప్పుకున్నట్టు GS2 పేపర్లో వచ్చిన కాంపోజిషన్ కూడా ఒకసారి చెప్దాం. ఈసారి వచ్చిన పేపర్లో జనరల్గా పాలిటీ నుంచి 9 క్వశ్చన్స్ అడగడం జరిగింది. 9 క్వశ్చన్స్లో 5 10 మార్క్స్ అండ్ 4 15 మార్క్స్ వచ్చి 110 మార్క్స్ పాలిటీ జరిగారు. అంటే మేజర్ ఆల్మోస్ట్ 40 to 50% పోర్షన్ పాలిటీ కవర్ అయింది. దాని తర్వాత గవర్నెన్స్లో 50 మార్క్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ యూజువల్గా లాస్ట్ 3 years టర్న్ ప్రకారంగా 9-10 క్వశ్చన్స్ అలాగే 19-20 క్వశ్చన్స్ బేస్ చేసుకొని 50 మార్క్స్ ఇచ్చారు. అండ్ సోషల్ జస్టిస్లో 40 మార్క్స్ అడిగారు. పాలిటీ పార్ట్ అండ్ గవర్నెన్స్ పార్ట్ యాజ్ యూజువల్గా అది మేజర్ రోల్ ప్లే చేసినా సరే నా అభిప్రాయం ప్రకారం ఈసారి గవర్నెన్స్ అండ్ దాంతోపాటు ఇంటర్నల్ రిలేషన్స్ సోషల్ జస్టిస్ కూడా ఈక్వల్ ఫోకస్ ఇస్తేనే ఆ టాప్ రేంజ్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేయొచ్చని నాకు అనిపించింది. అండ్ మీకేమనిపించింది సార్ దీని యొక్క అనాలిసిస్ ప్రకారంగా? సో ఇవాళ మనం పాలిటీ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి మెయిన్గా పాలిటీ సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పాలిటీ క్వశ్చన్స్ అనేవి లాస్ట్ 4-5 yearsతో పోలిస్తే టఫ్ ఉంది. ఎందుకు టఫ్గా ఉంది అంటున్నానంటే ద క్వశ్చనింగ్ నేచర్ అనేది మారిపోయింది అనమాట. మెయిన్గా కరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తాం. జో బైడెన్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు హంటర్ బైడెన్ని ఏంటి పార్డనింగ్ పవర్స్ ఇచ్చారు. సో ప్రియంటివ్ పార్డన్స్ అంటే ఏంటన్నాడు. ట్రిబ్యునల్స్ మీద క్వశ్చన్ అడిగాడు. ట్రిబ్యునల్స్ ఉన్నదంటే జస్ట్ ట్రిబ్యునల్స్ అనే దాని మీద క్వశ్చన్ అడగలేదు. ట్రిబ్యునల్స్ లోపల అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి 2021 అయినా రేషనలైజేషన్కి లింక్ ఏంటని అడిగాడు. కొలీజియం సిస్టమ్ ఉంది న్యూస్లో, యశ్వంత్ వర్మ గారు కరప్ట్ ప్రాక్టీస్ ద్వారా దొరికిపోయారు. సో కొలీజియం సిస్టమ్ మీద క్వశ్చనింగ్ న్యూస్లో ఉంది కాబట్టి కొలీజియం సిస్టమ్ని అడుగుతూ దాన్ని US సిస్టమ్తో లింక్ చేశారు. ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళి రాసేసినట్లేదు. తమిళనాడు కేరళ పోలిస్తే సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. దాని మీద క్వశ్చన్ ఉంది. సో ఎక్కడ కూడా క్వశ్చన్ అనేది డైరెక్ట్గా మనం వెళ్ళి ఈజీగా రాసేయచ్చు అని కాకుండా ఎవ్రీ దానికి మనకి 100% ఆల్రౌండ్ అండర్స్టాండింగ్ ఉంటేనే ఆన్సర్స్ చేసేటట్టు క్వశ్చన్స్ అనేవి ఇచ్చారనేది స్టాండర్డ్ బుక్ నుంచి కాకుండా ఆబ్వియస్లీ మీరు కంప్లీట్ న్యూస్ పేపర్ అనాలిసిస్ డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ తోనే చేయాలి. లేకపోతే మనం కరెక్ట్గా పేపర్ అటెంప్ట్ చేయలేం. యాజ్ సెడ్ సో పేపర్ ఎంత టఫ్గా ఉన్నా అందరికీ మిగిలేది అదే టైం. సో ఎవరైతే కన్సిస్టెంట్గా డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టి ఏవైతే మినిమం పాయింట్స్ ఎగ్జామ్ నుంచి ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేస్తాడో అవి రాస్తే we will sail through easily to competition. సో అదైతే ఉంటుందన్నమాట. సో నేను మీకు క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తాను సార్. ఫస్ట్ క్వశ్చన్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగాడంటే, డిస్కస్ ద కరప్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, అనలైజ్ వెదర్ ద ఇంక్రీజ్ ఇన్ ద అసెట్స్ ఆఫ్ ది లెజిస్లేటర్స్ అండ్ ఆర్ దేర్ అసోసియేట్స్ disproportionate to their source of income would constitute under influence అండ్ కాన్సిక్వెంట్లీ కరప్ట్ ప్రాక్టీసెస్. సో ఈ క్వశ్చన్ మెయిన్గా ఎవరైతే లెజిస్లేటర్స్ ఉన్నారో, జార్ఖండ్లో ఇష్యూ అయింది. సో ఎవరైతే ఉన్నారో అతను తీసేశారు కాబట్టి ఇలా కరప్షన్కి వాళ్ళ ఇన్కమ్కి లింక్ చేస్తూ మన రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఏదైతే ఉందో మెయిన్గా కరప్షన్ రిలేటెడ్ ఎవరైతే లెజిస్లేటర్స్ ఉంటారో వాళ్ళకి ఛార్జెస్ కానీ వాళ్ళకి ఎవిక్షన్ కానీ చూసేది ఆ ఒక యాక్టే కాబట్టి దానికి లింక్ చేస్తూ క్వశ్చన్ అడిగారు సార్. సో మీరు ఈ ఆన్సర్ లోపల ఏ పాయింట్స్ ఉంటే స్టూడెంట్స్ అనే వాళ్ళకి మార్క్ ఎడ్జ్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎస్ సార్, చెప్పాలంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనేది క్లియర్ కట్గా సిలబస్లో ఉంది. అది సిలబస్లో మెన్షన్ చేసింది మెయిన్స్లో. బట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వెదర్ యూ నో ద కంటెంట్ అన్నారు, ఆన్సర్ రాయడానికి మన దగ్గర కంటెంట్ ఉందా లేదా. రెండోది ఆన్సర్ రైటింగ్ అని ఏ విధంగా ప్రజెంట్ చేయగలము. ఫస్ట్ అసలు ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్కి బోత్ ఆస్పెక్ట్స్ అంటే కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రెజెంటేషన్ బోత్ ఈక్వల్లీ మ్యాటర్స్. బట్ ఈ క్వశ్చన్ కదా కంటెంటే చాలా మంది దగ్గర ఉండేది ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది జనరలైజ్గా అడగలేదు, టు బి స్పెసిఫిక్గా అడిగారు. క్వశ్చన్ చూసినట్టు క్వశ్చన్ ఏమడిగారంటే, డిస్కస్ ది కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే రిప్రజెంటెడ్ పీపుల్ యాక్ట్లో వాట్ ఆర్ ది కరప్ట్ ప్రాక్టీస్ డిస్కస్ మెన్షన్ చేశారు. డైరెక్ట్ సబ్ క్లాస్ లోపలికి వెళ్ళిపోయారు. క్లియర్ గా సెక్షన్ ఇది సెక్షన్ ఉంది అడిగారు. ఇది సేమ్ కైండ్ ఆఫ్ ట్రెండ్ అనేది కొన్నిసార్లు పేపర్ టఫ్ చేయడానికి ఎగ్జామినర్లో ఈ స్టూడెంట్స్కి ఆస్పిరెంట్స్కి ఒక కైండ్ ఆఫ్ షాకింగ్ అడగడానికి అప్పుడప్పుడు అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2015 or 18 ఎగ్జాక్ట్లీ ఇయర్ గుర్తులేదు, అప్పుడు ఆస్పా యాక్ట్ మీద క్వశ్చన్ అడిగారు. అండ్ ఆస్పా యాక్ట్లో ఏ సెక్షన్స్ అనేది కన్సర్నింగ్ గా కాజ్ ఆఫ్ కన్సర్న్ గా అయ్యాయని చెప్పి టు బి స్పెసిఫిక్
టు బి స్పెసిఫిక్గా సెక్షన్స్ మెన్షన్ చేస్తారు. సిమిలర్ వేలు ఇక్కడ కూడాను ఈ కరప్ట్ ప్రాక్టీస్ అనేది డిస్కస్ చేయమన్నారు. ఈ కరప్ట్ ప్రాక్టీస్ అనేది సెక్షన్ 123 ఆఫ్ ఆర్పిఐ యాక్ట్ 1951 మెన్షన్ చేస్తారు. వెదర్ యూ నో దట్ సెక్షన్ అండ్ వెదర్ వాటిలో ఏదైతే కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్లో మెన్షన్ చేస్తున్నారో అవి తెలియకపోతే వీ కెన్ నాట్ గో ఫర్దర్ ఫస్ట్. సో దీంట్లో ఎగ్జామ్లో ఏం చెప్పచ్చు అంటే వెదర్ చాలా మందికి డిఫికల్ట్ అయి ఉంటుంది, సెక్షన్ 123 గుర్తుండదని అనుకుంటున్నాను. బట్ వెదర్ అది మెన్షన్ చేస్తుంటే యూఆర్ వెల్ అండ్ గుడ్, అది ఒక ఎక్స్ట్రా ఏజ్ క్రియేట్ చేస్తుంది. లేదంటే కరప్ట్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో దట్ యూ హ్యావ్ టు మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైబరీ కానీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని ఇందులో మెన్షన్ చేసింది. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కూడా వన్ ఆఫ్ ది నీకు కరప్ట్ ప్రాక్టీస్ కానీ మెన్షన్ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మెన్షన్ చేస్తారు. దాంతో పాటుగా మీకు చెప్పాలి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మెన్షన్ చేస్తారు. దాంతో పాటుగా మీకు చెప్పాలంటే ఏవైతే ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో మీరు బేస్డ్ ఆన్ క్యాస్ట్, రిలీజియన్, కమ్యూనిటీ ఆ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టిన అది కూడా ఒక కరప్ట్ ప్రాక్టీస్ కానీ. అలాగే నీకు ఏంటంటే నువ్వు నీ యొక్క అసెట్స్ ఏమైనా డిస్క్లోజ్ చేయకపోయినా అది కూడా కరప్ట్ ప్రాక్టీస్. ఈ విధంగానే కొన్ని మెన్షన్ చేస్తున్నారు. బ్రైబరీ, అలాగే నీకు బేస్డ్ ఆన్ క్యాస్ట్, రిలీజన్, కమ్యూనిటీ, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, అలాగే డిస్క్లోజర్ ఆఫ్ ఏదో ప్రాపర్టీ అసెట్స్ ఉన్నాయో వీటిని అన్నింటినీ కలిపి కరప్ట్ ప్రాక్టీస్ కింద డిక్లేర్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కరప్ట్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ అట్లీస్ట్ స్మార్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ దోస్ థింగ్స్ అండ్ వాటిని డిస్కస్ చేయాలి. అది ఒక ఆఫ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్గా మెన్షన్ చేయొచ్చు. ఇంకా చూడండి రెండో క్వశ్చన్కి మీకు అడిగినట్టు ఏమడిగాడంటే దీంట్లో ఒక పర్టిక్యులర్ ఏదైతే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అన్నా కదా దాని మీద క్వశ్చన్ డైరెక్ట్గా టు బి స్పెసిఫిక్గా అడిగారు. అంటే ఒక లెజిస్లేటర్కి తన యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో తన ఇన్కమ్కి తన అసెట్స్కి మధ్య ఉన్న రిలేషన్ అనేది డిస్ప్రపోర్షనేట్గా ఉంటే అంటే తను ఈజ్ ఎర్నింగ్ అరౌండ్ సమ్ 10K 20K per month. రీసెంట్ గా సర్వేస్ రిలీజ్ అవుతున్నాయి కదా, ఈ సీఎం యొక్క ఆస్తి ఎంత ఉంది, ఏపీ సీఎం రిచెస్ట్ సీఎం. ఎస్ అదే అన్న డైరెక్ట్ గా క్వశ్చన్ ఆ విధంగా అడిగారు. అంటే తన ఇన్కమ్ ఏదైతే ఉందో తనకి వాట్ ఎవర్ ద ఇన్కమ్ సోర్స్ ఈస్ గెట్టింగ్ దానికి తన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వీటి మధ్య డిస్ప్రపోర్షనేట్ గా ఉంటే అంటే నీకు 10K సంపాదిస్తున్న ఎంత అసెట్ సంపాదించవచ్చు కాకుండా ఇంకా ఎక్కువ ఉంటాయి అది డైరెక్ట్ గా కరప్ట్ ప్రాక్టీస్ కొని వస్తుందా అండర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని క్వశ్చన్ అడిగారు. డీసెంట్గా చెప్పాలంటే డైరెక్ట్గా ఇట్ ఈస్ నాట్ యాజ్ ఏ కరప్ట్ ప్రాక్టీసెస్. బట్ ఏంటంటే మీరు దీనిని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా వాటి ద్వారా ఇన్హెరెంట్లీ ఒక కరప్ట్ ప్రాక్టీస్గా డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంతకుముందు 2015లో ఒకసారి కృష్ణమూర్తి వర్సెస్ శివకుమార్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాటర్స్కి ఆ లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అట్లీస్ట్ దే షుడ్ నో అబౌట్ దేర్ ఇన్ఫర్మేషన్. అప్పుడే వీళ్ళకి రైట్ టు చాయిస్ అనేది ఉందో ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ ఒక చాయిస్ ఏర్పడుతుందని చెప్పి తెలియాలని చెప్పారు. అది జస్ట్ ఒక ఒపీనియన్ గా చెప్పింది. ఆ తర్వాత 2018లో లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కంప్లీట్లీ సుప్రీంకోర్టు అనేది మ్యాండేటరీ చేసింది. యూ హ్యావ్ టు డిస్క్లోజ్ యువర్ అసెట్స్. అంటే నువ్వు ఏం సంపాదిస్తున్నావు, హ్యావ్ టు డిస్క్లోజ్ యువర్ అసెట్స్. నాట్ ఓన్లీ పర్టికులర్ లెజిస్లేటర్ తన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో స్పౌస్ కూడా వాళ్ళు కూడా హ్యావ్ టు మెన్షన్ ది డిస్క్లోజర్స్. ఇన్ కేస్ ఆ డిస్క్లోజ్ ఏదైతే ఉందో ఆ డిస్క్లోజ్ చెయ్యకుండా ఏదైనా ప్రాపర్టీ ఆర్ ఏదైనా అసెట్ నువ్వు దాచినట్టయితే దాని ద్వారా యూ మే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే దాన్ని యూజ్ చేసుకొని నువ్వు బ్రైబరీ చేయొచ్చు, మార్పు చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. సో ఆ ఇన్హెరెంట్లీ అప్లై అవుతుందేమో కానీ డైరెక్ట్లీ అప్లై కాదు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. చెప్పాలి చాలా బౌన్సర్ లాగా వచ్చింది. అక్కడ మెన్షన్ చేయాలి ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ చాలా మందికి ఆ డిస్ప్రమేషన్ ఉండొచ్చు. అది డైరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ కరప్ట్ ప్రాక్టీసెస్ అండర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. సబ్సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని. కానీ ఏంటంటే ఈ విధంగా డిస్ప్రమేషన్ కాదు. బట్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మ్యాండేటరీగా నువ్వు డిస్క్లోజ్ చేయాలి ఏదైనా అసెట్స్ సంపాదించామని. ఒకవేళ వాటిలో నువ్వు ఏదైనా దాచినట్టయితే అది కరప్ట్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేయొచ్చు. దాన్ని యూజ్ ఓటర్స్ అనేవాళ్ళు వాళ్ళు కోట్ చేయరు. ఒకవేళ దగ్గర ఎక్కువ ఆస్తుండి తక్కువ ఇన్కమ్ అంటుందంటే ఏదో తప్పు పని చేస్తే తప్ప అంత సంపాదించలేదు. సో ఈ విధంగా సెకండ్ మీద మెన్షన్ చేయొచ్చు. అండ్ దీని కంక్లూజన్ ఏం మెన్షన్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందో అంటే ఇవన్నీ ఏంటి ఒక లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్. ఆర్పిఐ అనేది ఒక లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్. దేనికోసం ఏదైతే మన ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ ఉందో మన డెమోక్రసీని పెంచడానికి అలాగే కరప్ట్ ప్రాక్టీస్ తగ్గించడానికి. సో కంక్లూజన్ ఏంటంటే ఒక లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ అయితే ఆర్పిఐ పాస్ చేసాము దీనివల్ల
ఎలక్ట్రల్ ట్రాన్స్పరెన్సీ పెరిగి మన డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ది మేజర్ స్టెప్గా యాక్ట్ చేస్తుంది. అలాంగ్ విత్ అదర్ సేఫ్ గార్డ్స్ లైక్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ అవన్నీ వీటికి యాడ్ ఆన్ చేస్తే అవుతుందని కంక్లూజన్ మెన్షన్ చేయొచ్చు. ఇంట్రడక్షన్లో మీరు ఆర్పిఐ గురించి మెన్షన్ చేస్తూ ఏదైతే కరప్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో వాటిని డిఫైన్ చేస్తున్నట్టు ఏ సెక్షన్లో డిఫైన్ చేశారు అని మెన్షన్ చేసి ఆ తర్వాత వాట్ ఆర్ ఆల్ ది కరప్ట్ ప్రాక్టీసెస్ డిస్కస్ అనేవి చెప్పానికి వచ్చేసి అవన్నీ మెన్షన్ చేసి అది ఒక పార్ట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్లో ఈ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది కాదు, బట్ రీసెంట్గా సుప్రీంకోర్టు డిసిజన్ ఏదైతే ఉందో లోక్ ప్రహారీ కేసు అవన్నీ మెన్షన్ చేసి కంక్లూజన్ కింద టు హ్యావ్ టు స్ట్రెంథెన్ డెమోక్రసీ అండ్ ఆల్సో టు క్లియర్ ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఎలక్షన్స్ అని మెన్షన్ చేసిన ఇట్ వుడ్ బి ప్రాపర్ ఆన్సర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఎందుకంటే అక్కడ మనకి క్వశ్చన్కి 9 minutes 7 minutes ఉంటుంది. నువ్వు 7 minutes లోపల నీకెంత టఫ్ క్వశ్చన్ అందరికీ అంతే టఫ్. సో నువ్వు అందులోపల ఎంత బెటర్గా హ్యాండిల్ చేసావు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పర్ఫెక్ట్ ఆన్సర్ నో వన్ కెన్ రైట్ ఆబ్వియస్. సో మీరు చెప్పిన పాయింట్స్ బట్టి ఆ క్వశ్చన్కి ఆ పాయింట్స్ మెన్షన్ చేస్తే ఇట్ వుడ్ బి వెరీ గుడ్. ఎస్, ఇప్పుడు సెకండ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమడిగారంటే దీంట్లో కంప్లీట్గా కమెంట్ ఆన్ ది నీడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాజ్ కంపేర్ టు ద కోర్ట్ సిస్టమ్ అని చెప్పి, అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కొన్ని నీడ్ ఏమి అడిగారు కంపేర్ కోర్ట్ సిస్టమ్. అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ రీసెంట్ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ త్రూ రేషనలైజేషన్ ఆఫ్ ట్రిబ్యునల్స్ మేడ్ ఇన్ 2021. అంటే 2021లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ని 4 years తర్వాత అడగడం జరిగింది. సో స్టాటిక్ కూడా కొంత ఎంఫసైజ్ చేస్తారు, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా కాదు. సో వీ హ్యావ్ టు బి సో థరో ఇన్ దట్ ప్రాసెస్ ఆల్సో. సో దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అంటారు సార్? ఎస్ సార్, మీరు ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ బౌన్సర్ అన్నారో ఈ క్వశ్చన్ కూడా ఒక కైండ్ ఆఫ్ బౌన్సర్ లాంటిది. మీకు ఇప్పుడు చదువుతుంటే మీకు ఎలా అర్థం అవుతుంది క్వశ్చన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఏమంటున్నాడు? కామెంట్ ఆన్ ద నీడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాజ్ కంపేర్ టు ద కోర్ట్ సిస్టమ్ అన్నాడు. సో ట్రిబ్యునల్స్లో 2 రకాల ట్రిబ్యునల్స్ ఉంటాయి. అందులోపల అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి అడుగుతారు, ఆర్టికల్ 323A. సో అందులో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ట్రిబ్యునల్స్ అనగానే మొత్తం అంతా రాసుకుంటూ వెళ్ళిపోతారు. సో మనం రాంగ్ ఆన్సర్ రాసేసిన తర్వాత మిడిల్లో గుర్తు వస్తుంది, ఇక్కడ అడిగింది ఒకటి మనం రాస్తుంది ఒకటి అనేది. సో క్వశ్చన్ని కరెక్ట్గా చదవడం కూడా ఇక్కడ మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ట్రిబ్యునల్స్ చూస్తారు, అడ్మినిస్ట్రేటివ్ చదవరు. వాడు అడిగింది నారోగా అడిగాడు క్వశ్చన్, బ్రాడ్గా లేదు, మనకు ఒక ఛాన్స్ లేదు. సెకండ్ ఏమన్నాడు, దానికి దేనికి లింక్ చేశాడు? రేషనలైజేషన్ ఆఫ్ ట్రిబ్యునల్స్ మేడ్ ఇన్ 2021. ఏదైతే ట్రిబ్యునల్ రేషనలైజేషన్ 2021లో గవర్నమెంట్ చేసిందో దానికి లింక్ చేయమన్నాడు, ఏంటి అవుతుందని. సో ఈ క్వశ్చన్ కూడా వన్ ఆఫ్ ది బౌన్సర్ లాంటిది. సో ఇయర్ ఏదైతే మనం క్వశ్చన్ పేపర్ టఫ్ అన్నామో ఇవన్నీ క్వశ్చన్స్ బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరు అక్కడ కూర్చొని డిస్కస్ చేయడం వేరు, సో దీస్ ఆల్ నేను ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ చదవడం స్టార్ట్ చేశాను అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను యాజ్ ఎ స్టూడెంట్ ఉంటే నేను కూడా అక్కడ. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పటికి సార్ మనకి ఏమన్నాడు, డైరెక్ట్గా ఇంట్రో వచ్చినప్పటికి మనం ఏం మాట్లాడుకున్నాం, మీరు ఎంత కరెక్ట్గా చెప్పినట్టు ఆర్టికల్ 323A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గివ్స్ పవర్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాచ్యుటరీ బాడీస్ నోన్ యాజ్ ట్రిబ్యునల్స్ బై పార్లమెంట్. సో ట్రిబ్యునల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి 323A లోపల ఏమంటారంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేవి 323A లోపల ఉంటాయి, స్మాల్ ఏలో ఉంటాయి. స్మాల్ బి లోపల ఏముంటాయి అంటే వేరే ట్రిబ్యునల్స్, అదర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి అనమాట. సో అందులో ఒక క్లాజ్ ఉంటుంది అనమాట, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేవి పెట్టాలంటే ఓన్లీ పార్లమెంట్కే పవర్ ఉంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కానీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2 పెట్టాలన్నా సరే పవర్ అనేది ఓన్లీ యూనియన్ గవర్నమెంట్కే ఉంది. బట్ అదర్ ట్రిబ్యునల్స్ ఏవైనా పెట్టాలి, వేరే రిలేటెడ్ మ్యాటర్స్, ట్యాక్స్ మ్యాటర్స్, డిఫరెంట్ మ్యాటర్స్ మీద మనం ట్రిబ్యునల్స్ పెట్టుకోవాలనుకుంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బోత్కి ఇద్దరికి పవర్ ఉందన్నమాట, లా పాస్ చేసేసి మళ్ళీ వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో క్వశ్చన్ ఏమడిగాడు, కంపేర్ ద నీడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఇన్ ద నీడ్ ఆఫ్ కోర్ట్స్ అని అడిగాడు. కోర్ట్స్కి సంబంధించి ఏంటని అడిగాడు. సో అంటే కోర్ట్ సిస్టమ్ కాకుండా ఏ విధంగా ట్రిబ్యునల్స్ అనేది హెల్ప్ అవుతుందని అడిగాడు క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏమనగాలి, నీడ్ అన్నప్పుడు ట్రిబ్యునల్స్ అనే వాటికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. మనకి నార్మల్గా కోర్ట్స్ అనేవి ఇండియన్ పీనల్ కోడ్ కానీ సిఆర్పిసి కానీ ఇప్పుడు మన బిఎన్ఎస్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వీటిల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, ప్రొసీజర్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. కానీ ఈ ట్రిబ్యునల్స్ అనేవి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద వర్క్ అవుతాయి, వాటికి స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదు. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ జస్టిస్ని ఇస్తున్నప్పుడు ఎక్స్పర్టీస్ అన్ని తీసుకుంటారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎందుకు నీడ్ అని అడిగితే ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తానంటే బర్డెన్ ఆఫ్ కేసెస్ సార్. మనకి కోర్టులో అప్పుడు మొన్నే మన జ్యుడిషియల్ అకౌంటబిలిటీ వర్సెస్ ట్రాన్స్పరెన్సీ డిబేట్ లో కూడా ఇదే మాట్లాడుతున్నాం. ఎవరైనా వ్యూవర్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది పెండెన్సీ గురించి మాట్లాడు. మెయిన్ ఏంటంటే సుప్రీం కోర్టుకున్న పెండెన్సీ ఆఫ్ కేసెస్.
ఇన్ని పెండెన్సీ ఆఫ్ కేసెస్ లోపల ఇన్ని మల్టీఫ్యూడల్ కేసెస్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కేసెస్ అంటే ఏమేమి వస్తాయి, మన రిటైర్మెంట్ కానీ లేకపోతే ప్రమోషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, వాళ్ళ సస్పెన్షన్, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ లోపలికి వస్తుంది అనమాట. సో ఇలాంటి కేసెస్ కూడా ఇప్పుడు కోర్టుకి వెళ్ళే బదులు సపరేట్ ట్రిబ్యునల్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళతో డీల్ చేయొచ్చు. ఎందుకు, ఇప్పటికే కోర్ట్స్ మీద చాలా పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసెస్తో పాటు ఇవి కూడా వెళ్ళిపోయాయి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సెకండ్ నీడ్ ఫర్ ద ట్రిబ్యునల్స్ అని ఏమని చెప్పొచ్చు అంటే ఎక్స్పర్టీస్. మెయిన్గా ట్రిబ్యునల్స్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క లా ఉంటుంది. సో ఆ లా అనేది నార్మల్గా ఇప్పుడు హైకోర్టులో ఉండే జడ్జెస్, సుప్రీంకోర్టులో ఉండే జడ్జెస్, వాళ్ళు నార్మల్ లాస్తో బాగా ప్రొఫిషియంట్ అయి ఉంటారు తప్ప ఈ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో ట్రిబ్యునల్స్ సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ తెలియాలంటే దానికంటూ సపరేట్ లాయర్స్ అండ్ సపరేట్ జడ్జెస్ ఉంటారు ఎవరైతే అందులో ప్రొఫిషియంట్ ఉన్నారో. సో ట్రిబ్యునల్స్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు మనం తీసుకొని రావచ్చు పిక్చర్ లోపలికి. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్స్పర్టీస్ వచ్చినప్పటికీ ఫాస్ట్ అవుతుంది. థర్డ్ థింగ్, మెయిన్ మ్యాండేట్ ఆఫ్ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ఏంటి, టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్. రైట్స్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉన్నాయి. సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఫెడరల్ రిలేషన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మెయిన్గా ఆ విషయాల లోపల మన కోర్ట్స్ అనేవి ఏం చేయాలి, ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ వస్తాయో, మెయిన్గా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లేవనుకోండి, ఇప్పుడు ఏమవుతాయి, అడ్మినిస్ట్రేటివ్ కేసెస్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎపిలేట్ ట్రిబ్యునల్స్ మెల్లగా పైలప్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క మేజర్ వర్క్ ఉంటుందో అవి సైడ్ లైన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ నీడ్స్ సార్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ నీడ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమన్నారు సార్, కమెంట్ ఆన్ ద నీడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాజ్ కంపేర్ టు కోర్ట్ సిస్టమ్. దానికి మనకి ఒక ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, అసెస్ ద impact of recent tribunal reforms through rationalization of tribunals made in 2020. సార్ ఇక్కడ కమెంట్ దగ్గర ఐ వాంట్ యాడ్ వన్ మోర్ పాయింట్. నాకు ఏమనిపించింది, అక్కడ ఇచ్చే క్వశ్చన్ ఏదో కీవర్డ్ కమెంట్ ఇచ్చాడు. సో కమెంట్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ ఏంటంటే ఆ నీడ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఆ నీడ్ కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా మెన్షన్ చేయొచ్చు. మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో దాన్ని యాడ్ కూడా మనం యాడ్ చేయాలి. కానీ కనెక్టింగ్ లింక్ అని నాకేమనిపిస్తుంది అంటే మేబీ ట్రిబ్యునలైజేషన్ ఆఫ్ జస్టిస్ అది కూడా ఉంది సార్. మెయిన్ ఏంటంటే మన హైకోర్ట్ ని బైపాస్ చేస్తూ సుప్రీం కోర్టుకి ఏంటంటే చాలా వరకు ట్రిబ్యునల్ యాడ్ చేసిన తర్వాత దాని తర్వాత అది ఇచ్చే వెర్డిక్ట్ అనేది హైకోర్ట్ ని సైడ్ లైన్ చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరైతే ఆల్రెడీ హైకోర్టు జడ్జి ఉంటారో ఆ హైకోర్టు జడ్జి అనేవారు తర్వాత ప్రమోట్ అయ్యి సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు. కానీ తను ఇక్కడ డీల్ చేయకపోవడం వల్ల ఎక్స్పీరియన్స్ రావడం ఈ విధంగా దానివల్ల సుప్రీంకోర్టు అనేది ఒక కేసులో ఎల్ చంద్రకుమార్ కేసు 1997 కేసులో ట్రిబ్యునల్ జస్టిస్. సో ఆ పర్పస్ మీద మేబీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అదే మెయిన్ సార్. మెయిన్ అది దాని గురించి కూడా మనం ఏం చెప్పాం, ఈ ఇష్యూ వస్తుంది ఎప్పటి నుంచో ఉంది. మెయిన్ ఏంటంటే ట్రిబ్యునల్స్ వచ్చిన తర్వాత మెయిన్గా ఎన్జిటి విషయం లోపల హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ దాటేసి ఇది వెడ్డిక్స్ ఇవ్వడం వల్ల సుప్రీంకోర్టు చెప్పింది మీరు ట్రిబ్యునల్సే, యు ఆర్ నాట్ ఈక్వల్ టు నార్మల్ కోర్ట్స్. సో మీరు ఏం చేయాలి, మీరు నార్మల్ కోర్ట్స్ అండర్లోనే మీరు ఉంటారు. సో ఇది ఒక నెగిటివ్ ఇష్యూ. సో దీంతో పాటు ఏమన్నాడు, అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ రాషనలైజేషన్ ఆఫ్ ట్రిబ్యునల్స్ అన్నాడు. సో మీరు ఏదైతే ట్రిబ్యునలైజేషన్ ఆఫ్ జస్టిస్ అవుతుంది అన్నారో ఈ ఇష్యూ బేస్ మీద ఏమన్నారు, రాషనలైజేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ టైంకి తెలియకపోయినా తగ్గిస్తున్నారు. ఏవైతే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రిబ్యునల్స్ అయిపోయాయో వాటిని ఏం చేస్తున్నాం మనం, రాషనలైజేషన్ అవడం అంటే నెంబర్ తగ్గించడం కానీ ఏమైనా చేస్తున్నాం అనమాట. సో అప్పుడు కూడా అదే జరిగింది అనమాట. ఏం చేసామంటే రాషనలైజేషన్ ఆఫ్ ట్రిబ్యునల్స్ లోపల మెయిన్గా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ పవర్స్ ఏవైతే ఉన్నాయో తీసుకెళ్లి మళ్ళీ హైకోర్టు చేతిలో పెట్టారు అనమాట. సో ఏమన్నాడు ఇక్కడ, అసెస్ అన్నాడు. అసెస్ ద ఇంపాక్ట్ అంటే ఇక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వైజ్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి, మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేవి ఎవరు అపాయింట్ చేయొచ్చు సార్, సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేయాలి. సో వాళ్ళే ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీడ్ పోద్ది. డైరెక్ట్గా యాక్సెస్ టు జస్టిస్ అనేది ఎవరైతే ఈ ఎంప్లాయీ ఉన్నారో డైరెక్ట్గా లోకల్గా స్టేట్ లోపల ఉన్న హైకోర్టుకి వెళ్ళేసి డీల్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏం మాట్లాడచ్చు, మన కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన సుప్రీంకోర్టు హైకోర్టు ఏవైతే ఉన్నాయో వాటి పవర్స్ అనేవి మళ్ళీ బ్యాక్ వచ్చాయి. సెంట్రలైజేషన్ ఏదైతే ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అయిందో మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి పవర్స్ అనేవి మళ్ళీ బ్యాక్గా వచ్చాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సెంటర్ యొక్క అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో మనం మాట్లాడుకున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అపాయింట్ చేయాలంటే మెయిన్గా సెంటర్ యొక్క రోల్ ఉంటుంది, వాళ్ళ ఒకరికి అపాయింట్ చేసే అథారిటీ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీగా రేషనలైజేషన్ జరగడం వల్ల హైకోర్ట్స్కి పవర్ రావడం వల్ల సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఇవి తగ్గే ప్రాబ్లం ఉంది సార్. ఇవన్నీ ఏంటి పాజిటివ్ ఇంపాక్ట్స్.
ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటని మాట్లాడుకుంటే మెయిన్గా రేషనలైజేషన్ లోపల మనం ఏం చేసామంటే జడ్జెస్ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటారో వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఏజ్ ఏదైతే ఉందో అది తగ్గించామన్నమాట. అపాయింట్మెంట్ టర్మ్ 5 years ఉన్నింది 4 years చేసాం. ఈ రేషనలైజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఏం మాట్లాడుకున్నాం, ఒకళ్ళ యొక్క టర్మ్ అపాయింట్ చేశాక వాళ్ళ టర్మ్ మళ్ళీ తగ్గిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఇందాక మనం మాట్లాడిన మెయిన్ బెనిఫిట్ ఏంటి సార్ ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్? ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ, వర్క్ ఎథిక్స్ ఎవరైతే ఉంటారో ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు అనేవాళ్ళు వస్తారు. సో ఇప్పుడు ఆ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లోపల మళ్ళీ ఆ పవర్స్ అనేవి హైకోర్టుకి రావడం వల్ల ఈ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. థర్డ్ థింగ్, ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం పెండెన్సీ ఆఫ్ కేసెస్ అని మాట్లాడుతున్నాం. ఒకవేళ మళ్ళీ హైకోర్ట్స్కి ట్రిబ్యునల్స్ అనేవి సైడ్ ట్రాక్ చేసి మళ్ళీ వెళ్ళి హైకోర్టు చేతిలో ఈ ఎప్పుడైతే ఏదైతే ప్రాసెస్ ఉందో ఇందు లోపల పెట్టేస్తే ఇంకా మనకి పెండెన్సీ పెరిగిపోయి ఏదైతే మెయిన్ జ్యుడిషియల్ ఫంక్షన్ ప్రొటెక్టింగ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ కానీ సెంటర్ స్టేట్ రిలేషన్స్తో డీల్ చేసే ఏవైతే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆర్టికల్ 131లో ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ పాజిటివ్స్, నెగిటివ్స్. దీన్ని మాట్లాడుతూ కన్క్లూజన్లో అప్పుడు మనం ఏం మాట్లాడాలంటే ట్రిబ్యునల్స్ అనేవి మంచివే. ఎందుకు? జస్టిస్ అనేది ఫాస్ట్గా ఇవ్వడానికి, ఈజీగా యాక్సెసిబుల్ అవ్వడానికి, మనకి జస్టిస్ అనేది టైమ్లీ డెలివర్ అవ్వడానికి, ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ రావడానికి. బట్ దీంట్ లోపల రిఫార్మ్స్ అనేవి ఏదైతే సెంటర్ ఉందో కరెక్ట్గా రేషనలైజ్ చేసేసి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ చేయకుండా చేస్తే మంచిదని మన కన్క్లూజన్లో ఫ్రేమ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి వెరీ గుడ్ ఆన్సర్. అంటే ట్రిబ్యునలైజేషన్ ఉంటూ జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండాలి, లేకపోతే అవ్వదు. ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ మన కన్క్లూజన్ అనేది రిప్రజెంట్ చేస్తే ఇట్ విల్ బి అ బ్యాలెన్స్డ్ వ్యూ. అంటే రోల్ ఆఫ్ జ్యుడిషియల్ సైడ్ లైన్ చేయకూడదు, అలాగని దానిని పెండెన్సీ కూడా తగ్గేదని ప్రయత్నించి. ఎందుకంటే మనకి ఈ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్రిబ్యునల్స్ అంటే మనం ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ మాట్లాడుతున్నాం, నార్మల్ ట్రిబ్యునల్స్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డిఫరెంట్ థింగ్స్ వస్తున్నాయి. సో వాటి లోపల ఎక్స్పర్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేవి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతాయి, ఇంకా ఈ ఎక్స్పర్టీస్ అవన్నీ తీసుకొస్తాయి. కాబట్టి ఇవన్నీ చాలా మంచిది అనమాట, మెయిన్గా జస్టిస్ని ఫాస్ట్గా డెలివర్ చేయాలి. సో కన్క్లూజన్ లోపల ఈ బ్యాలెన్స్డ్ వ్యూ ఉంటే మనకి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్తే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇది కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టాపిక్ వచ్చినట్టు ఉంది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ప్రెసిడెంట్స్ పవర్స్ టు పార్డన్ ఇండియా అండ్ ఇన్ ది USA. ఆర్ దేర్ ఎనీ లిమిట్స్ టు ఇట్ ఇన్ బోత్ ద కంట్రీస్? వాట్ ఆర్ ప్రిఎంప్టివ్ పవర్స్? ఒక 10 marks క్వశ్చన్లో 3 parts అడిగారు. దీన్ని ఏ విధంగా డీల్ చేద్దామంటారు? సో ఈ టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్ లింక్డ్, దాంతోపాటు మనం US కాన్స్టిట్యూషన్ని లింక్ చేస్తూ, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్తో ప్రెసిడెంట్ యొక్క పార్డన్ పవర్స్తో లింక్. అందరం కూడా ఆర్టికల్ 72, 161 ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్కి, గవర్నర్కి పార్డనింగ్ పవర్స్ చదువుతాం. ఈ కాన్సెప్ట్ ఎందుకు న్యూస్లో ఉందంటే బైడెన్ తను ఏదైతే తన ఆఫీస్ ఉందో బయటికి వెళ్ళిపోయే ముందు తన కొడుకు హంటర్ ఎవరైతే ఉన్నారో హంటర్ బైడెన్ మీద ఏవైతే ఫినాన్షియల్ ట్యాక్స్ రిలేటెడ్ ఛార్జెస్ ఉన్నాయో వాటికి పార్డనింగ్ ఇచ్చారు. ఇంకా తనకు తాను ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా తప్పులు ఉంటే వాటికి కూడా పార్డన్స్ ఇచ్చుకున్నారనమాట. సో వీటిని ప్రియంప్టివ్ పార్డన్స్ అంటాం. సో దీనివల్ల ఇది న్యూస్లో ఉండడం వల్ల మన UPSC అనేది బాగా షార్ప్గా ఆలోచించి ఈ ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ ఆఫ్ USA అండ్ ఇండియాని లింక్ చేస్తూ క్వశ్చన్ని బ్యూటిఫుల్గా డ్రాఫ్ట్ చేశారు సార్. సో ఇప్పుడు ప్రియంప్టివ్ పార్డన్స్ అంటే ఏంటో తెలిస్తే ఆ స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్లో ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ లోపల 3 aspects ఉన్నాయి సార్. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద ప్రెసిడెంట్ పవర్స్ టు పార్డన్స్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద US. ఏంటి ఫస్ట్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేయమంటున్నారు. US పవర్స్ లోపల US ప్రెసిడెంట్ కొన్ని పవర్స్, ఇండియన్ ప్రెసిడెంట్ కొన్ని పవర్స్, దాంతోపాటు వీళ్ళిద్దరికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ లిమిట్స్ ఇన్ బోత్ ద కంట్రీస్? అండ్ లాస్ట్లో వాట్ ఆర్ ప్రియంప్టివ్ పార్డన్స్? సో ఇక్కడ 3 questions అడిగారు సార్. ఈ 3 questions లోపల ప్రతి క్వశ్చన్ని మనం ఈక్వల్ ఎంఫసైజ్ చేసి ఆన్సర్ చేస్తేనే మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నార్మల్గా ఇది 10 mark క్వశ్చన్కి మన దగ్గర డేటా ఎక్కువ ఉంటుంది ఈ క్వశ్చన్కి. సో ఎలాంటప్పుడు మనం ప్రెజెంటేషన్ ఆస్పెక్ట్ మీద పెట్టాలి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్నప్పుడు మనం ఒక బార్ గీయడం, బార్ గీసేసి ఒకవైపు ఇండియా ఒకవైపు US చేసి కంపేర్ చేయడం, దాని తర్వాత లిమిటేషన్స్ రాయడం, దాని తర్వాత ప్రియంప్టివ్ పార్డన్స్ అనేది రాస్తే మన ఆన్సర్ అనేది చాలా బాగుంటుంది సార్. సో ఈ క్వశ్చన్కి వచ్చినప్పటికి ఫస్ట్ ఇంట్రో లోపల ఎలా రాయొచ్చు అంటే డైరెక్ట్ కాంటెక్స్ట్ రాయండి సార్. అప్పుడు ఎగ్జామినర్కి మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారని ఒక వ్యూ వస్తుంది. సో రీసెంట్లీ జో బైడెన్ హ్యాస్ పార్డన్డ్ హిస్ సన్ హంటర్ బైడెన్ on the preemptive charges or preemptive pardon on the charges before conviction అని పెట్టేసి in India article 72 deals with the pardoning powers of the president. అంటే డైరెక్ట్గా US లోపల పార్డనింగ్ పవర్స్ గురించి, ఇండియా లోపల పార్డనింగ్ పవర్స్ గురించి మీరు మెన్షన్ చేస్తున్నట్టు మీ ఇంట్రోలో అవుతుంది అనమాట. తర్వాత వెంటనే బాడీకి వచ్చినప్పటికి ఏం రాస్తారంటే డైమెన్షన్స్ పెట్టండి సార్. ఒకవైపు ఇండియా పెట్టండి, ఇంకొక వైపు US పెట్టండి. ఫస్ట్ డైమెన్షన్ దేని గురించి మాట్లాడొచ్చు అంటే
పార్డనింగ్ పవర్స్కి ఏది ఇస్తుందంటే ఇండియా లోపల కాన్స్టిట్యూషన్ ఇస్తుంది, యుఎస్ లోపల కూడా కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. సో బేసిస్ ఆఫ్ పవర్ అని పెట్టి ఇండియా లోపల ఆర్టికల్ 72, అక్కడ ఆర్టికల్ 2 లోపల సెక్షన్ 2 అనేది ప్రెసిడెంట్కి పవర్ ఇస్తుంది సార్, ఫస్ట్ బేసిస్. తర్వాత స్కోప్ ఆఫ్ పవర్, ప్రెసిడెంట్కి ఎంత స్కోప్ ఉంది, ఏ చార్జెస్ని నల్లిఫై చేసే ఛాన్సెస్ ఉంది ఇండియన్ ప్రెసిడెంట్కి, యుఎస్ ప్రెసిడెంట్కి. ఇండియన్ ప్రెసిడెంట్కి ఏమేమి ఉన్నాయి, మెయిన్గా సెంట్రల్ లాస్, యూనియన్ లాస్ ఏమైతే ఉన్నాయో వాటిని పాటించేయచ్చు. దాంతోపాటు మన కోర్టు మార్షియల్, దాంతోపాటు ఏం చేయొచ్చు, మన థర్డ్ థింగ్ అంటే డెత్ పెనల్టీ. ఈ 3 విషయాల లోపల యుఎస్ ప్రెసిడెంట్కి పవర్ ఉంది సార్, అదే ఇండియన్ ప్రెసిడెంట్కి. యుఎస్ ప్రెసిడెంట్కి వచ్చినప్పటికి ఏం పవర్ ఉంది సార్ అంటే అతనికి ఓన్లీ ఫెడరల్ అఫెన్సెస్ ఉన్నాయి, అందులో ఇంపీచ్మెంట్ లేకుండా. ఇది సెకండ్ ఛాన్స్. థర్డ్కి వచ్చినప్పటికి డెసిషన్ మేకింగ్ పవర్ ఇండియా లోపల ఆర్టికల్ 74 ఏం చెప్తుంది సార్, యూకామ్ షుడ్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ బై ద అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మన 42nd and 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్తో మన ఇందిరాగాంధీ కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్ కానీ అలా చేసాయి. కాబట్టి ప్రెసిడెంట్ అనేవాళ్ళు తన ఓన్గా డెసిషన్ తీసుకోలేరు సార్. సో ఇండియా లోపల యూకామ్ యొక్క డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ యుఎస్ లోపల ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషన్. ఫోర్త్ కంపారిజన్ వచ్చినప్పటికి జ్యుడిషియల్ రివ్యూ సార్. జ్యుడిషియల్ రివ్యూ ఇండియా లోపల ఆర్బిట్రరీగా ఏదైనా మనం మాలిఫైడ్ కానీ ఆర్బిట్రరీ యాక్షన్స్ ఏమైనా ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా ఒక ఇంట్రెస్ట్తో ఒక పర్సన్కి పార్డన్ కనుక కరెక్ట్గా చేయకపోతే అతనికి మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ అనే ఆప్షన్ సుప్రీంకోర్టు కానీ యూజ్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకున్నారా చేయొచ్చు సార్. బట్ యుఎస్ లోపలికి వచ్చినప్పటికి ఏపూరు సుధాకర్ కేసు దాన్ని మనం మళ్ళీ కింద కూడా రాస్తాం. లాస్ట్ లోపల ఏం రాయొచ్చు, మనం ఇటువైపు వచ్చినప్పుడు యూఎస్కి వచ్చినప్పుడు అక్కడ లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ పవర్ మరి అంత ఉండదు. ఇంకా లాస్ట్ కంపారిజన్ క్వశ్చన్లోనే అడిగాడు ప్రియంటివ్ పార్డన్స్. ఇండియా లోపల ప్రియంటివ్ పార్డన్ ఉండదు, యూఎస్ లోపల ఉండదు. సో ఈ 5 పాయింట్స్ రాసినప్పటికి ఇంకా 10 మార్క్స్ క్వశ్చన్కి 5 మార్క్స్ రాసినప్పటికి ఇట్ ఈస్ వెరీ సఫిషియంట్. ఏదైతే మనం లిమిట్స్ మెన్షన్ చేయాలి కాబట్టి తర్వాత ఇవన్నీ మనం ఏవైతే ఉన్నాయో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ పార్ట్లోకి వస్తాయి. నెక్స్ట్ లిమిట్స్ వచ్చినప్పటికి ఓన్లీ ఇండియా లిమిట్స్ రాసిస్తే సరిపోదు, అలానే యూఎస్ లిమిట్స్ రాస్తే రాదు, ఇద్దరిది మెన్షన్ చేయాలి. ఇండియా యొక్క లిమిట్స్ ఏంటి సార్, ఫస్ట్ లిమిట్ ఏంటి, ప్రెసిడెంట్కి డిస్క్రిషన్ లేదు, మనం మాట్లాడాం, యూకామ్ యొక్క డెసిషన్ మీదే బైండింగ్ అయి ఉంటుంది. సెకండ్, ఆర్బిట్రరీ యాక్షన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉందన్నమాట. మన ఏపూరు సుధాకర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా ఒక ఇంట్రెస్ట్ యూజ్ చేసి ఒక పర్సన్ని మీరు కనుక రాంగ్ డూయింగ్ ద్వారా పార్డన్ చేస్తే మళ్ళీ బ్యాక్ చేసుకునే పవర్ ఉంది. సో ఇండియా లోపల ప్రెసిడెంట్ మీద ఈ 2 లిమిటేషన్స్ ఉన్నాయి. యూఎస్ ప్రెసిడెంట్ మీద కూడా ఒక లిమిటేషన్ ఉంది సార్, అతను ఓన్లీ ఫెడరల్ అఫెన్సెస్కే చేయగలరు, పార్డన్ ఇవ్వగలరు, స్టేట్ లిస్ట్ చేయలేరు. అది కూడా అతని ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో కూడా అతనికి చేసుకునే పవర్ లేదు సార్. సో ఇవన్నీ లిమిటేషన్స్ సార్. ఇంకా లాస్ట్ వాట్ ఆర్ ది ప్రియంటివ్ పార్డన్స్ అన్నప్పటికీ, ప్రియంటివ్ పార్డన్స్ అంటే ఏదైనా ఒక అఫెన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వకముందు, కన్విక్షన్ అవ్వకముందు ముందే మనం గనక పార్డన్ ఇచ్చిస్తే దాన్ని ప్రియంటివ్ పార్డన్ అంటాం. సో బేసిక్గా రాయండి, ఇట్ డీల్స్ విత్ చార్జెస్ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ఆర్ కన్వెన్షన్ గివింగ్ పార్డన్. సో అది రాస్తూ ఇన్ ఇండియా వి డజంట్ హ్యావ్ preemptive pardons, but in US we have preemptive pardons. And our answer will be very good sir. ఇది గనుక కరెక్ట్ గా రాస్తే ఆల్మోస్ట్ 10 కి the maximum marks వచ్చే ఛాన్స్ ఉంది. వెరీ గుడ్. యా. సో ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు మనం వద్దాం సార్. డిస్కస్ ద నేచర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 అన్నారు సార్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది అసెంబ్లీ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు సార్. సార్ ఈ క్వశ్చన్ చూసినప్పుడు కల్లా ఆల్రెడీ 5 years అయింది, దాని 5 years అయిపోయింది. ఎందుకంటే 2019 370 అబ్రోగేట్ చేశాక ఇప్పటికి 5 years అయింది కాబట్టి. అండ్ రీసెంట్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. సో రీసెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ ఆల్రెడీ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదో ఫామ్ అయింది యూనియన్ టెరిటరీలో, ఆ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. సో ఈ రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ ఉంది కాబట్టి ఇట్ వాజ్ జరిగింది. సో ఇవన్నీ రిఫ్రెన్స్ ఉన్నాయి కాబట్టి, బట్ కైండ్ ఆఫ్ స్టాటిక్ పార్ట్లు అడిగారు, కంపారిజన్ అడిగారు, వెరీ బ్యూటిఫుల్లీ డ్రాఫ్టెడ్. దీంట్లో 2 క్వశ్చన్స్ అడిగారు. మీరు చెప్పినట్టు డిస్కస్ ది నేచర్ ఆఫ్ జమ్మూ అండ్ అసెంబ్లీ ప్రెజెంట్ ఏముంది, అంత ఆఫ్టర్ తర్వాత అంటే నేచర్ డిస్కస్ చేయలేదు, జస్ట్ కంపేర్ చేయాలి, ఏ విధంగా ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది. రెండోది డిస్క్రైబ్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇట్. సో ముందు చెప్పాలంటే యాక్చువల్గా అంతకు ముందు ఏదైతే ఉందో, ముందు మనకి ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఉందో ద డెరైవ్డ్ పవర్స్ ఫ్రమ్ ది ఆర్టికల్ 370 అది అబ్రివేట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ 2019 ఉందో దీని గవర్నమెంట్ ఏ విధంగా ఫామ్ చేసిందంటే ఆర్టికల్ 239A అది డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్. సో దాని ప్రకారం ఏం ఇచ్చారంటే దాంట్లో లెజిస్లేటివ్ పవర్స్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా ఈ యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసే పదాన్ని ఉందని చెప్పేసి యాక్ట్ లో మెన్షన్ అక్కడ వచ్చింది. ఢిల్లీగా సెపరేట్ 213AA సెపరేట్ కాన్సెప్ట్ చేశారు. అది సెకండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అది. అయితే ఇక్కడ ఏ జమ్మూ కాశ్మీర్కి ఉందో ఇది ఫస్ట్ వాళ్ళది 370 డెవలప్ చేస్తే ఇక్కడ వీళ్ళకి ఏముందంటే
ఆర్టికల్ 210 తీశారు. మూడోది టెన్యూర్ కూడా మారింది సార్. టెన్యూర్ ఏదైతే ఉందో వాళ్ళ టెన్యూర్కి వీళ్ళ టెన్యూర్కి అంటే అప్పుడు 6 years ఉండేది అసెంబ్లీ, 5 years టెన్యూర్గా మారింది. ఇంకా మూడోది ఏం చెప్పాలంటే వాట్ ఇట్ డీల్స్ విత్, ఇది ఏం డీల్ చేస్తుందంటే అంతకుముందు వాళ్ళకు ఉండేది ఓన్లీ ఆల్ ద స్టేట్లీ సబ్జెక్ట్స్ ఉండేది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే పబ్లిక్, పోలీస్ అండ్ ల్యాండ్, ఈ పబ్లిక్ ఆర్డర్ ల్యాండ్, ఈ మూడింటిని వీళ్ళు ప్రజెంట్ ప్రొవైడ్ చేయలేదు. ఈ మూడు రిమైనింగ్ వార్డ్స్ మీద ఈ యూనియన్ టెరిటరీకి పాస్ చేసే కెపాసిటీ ఉంది. బట్ ఇక్కడ మెయిన్ ఇంకో క్లాజ్ ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఇది యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ కాబట్టి దాని డిస్కస్ నేచర్ ఎలా ఉంటుందంటే వాట్ ఎవర్ ఇట్ మే బి దానిపైన సూపర్ సీడింగ్ కింద పార్లమెంట్ కంట్రోల్ చేసేది పార్లమెంట్ అంటే, అండ్ దట్ మీన్స్ అండ్ వాట్ ఎవర్ ద లాస్ that are made by enacted by this legislative assembly of Union Territory, those can be superseded by the parliament. అది ఏదైతే మీరు నార్మల్గా అంతకుముందు స్టేట్గా ఉన్నప్పుడు ఏంటంటే స్టేట్గా ఉన్నప్పుడు ఒక స్టేట్ లిస్ట్ మీద లా పాస్ చేస్తే అంటిల్ ఓన్లీ సర్కమ్స్టాన్సెస్, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ తప్పించి పార్లమెంట్ అది స్టేట్ లిస్ట్ మీద లా పాస్ చేయడం అట్లా సిచ్యువేషన్ తప్పించి వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే యూనియన్ టెరిటరీ కాబట్టి వాట్ ఆర్ లాస్ ఇస్ మేడ్ బై ది యూనియన్ టెరిటరీ, దాన్ని సూపర్సీడ్ చేయడానికి కానీ ఓవర్ చేసే కెపాసిటీ పార్లమెంట్. అది కైండ్ ఆఫ్ నేచరెన్స్. ఇంకా చెప్పాలంటే ఏమంటే బ్రీఫ్లీ డిస్కస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఇది నార్మల్గా వాట్ ఆర్ ద పవర్స్ ఇట్ హ్యావ్. నార్మల్ ఒక యూనియన్ లెజిస్లేటివ్ ఏదైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో దాని పవర్స్ లాగే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉన్నాయి. మేజర్గా ఏంటంటే ఇక్కడ జనరల్ కాకపోతే స్మాల్ వేరియేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇది దాని మెయిన్ రోల్ అంటే ఎనాక్టింగ్ లెజిస్లేటివ్ రోల్ అని చెప్తాం. ఈ లెజిస్లేటివ్ రోల్ ప్రకారం ఇట్ కెన్ మేక్ లాస్ ఆన్ ది స్టేట్ లిస్ట్ as well as concurrent list. బట్ స్టేట్ లిస్ట్ లో ఎక్సెప్ట్ ఏంటి మనం చెప్పుకున్నట్టు పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ అవి కాక మిగిలిన చేయొచ్చు అండ్ కాంగ్రెస్ లిస్ట్ కూడా చేయొచ్చు. కానీ బట్ బీయింగ్ ఏ యూనియన్ టెరిటరీ దాన్ని ఆబ్వియస్లీ పార్లమెంట్ సూపర్ చేస్తుంది, అది లెజిస్లేటివ్. ఇంకోటి ఫైనాన్షియల్ ఇట్ కెన్ పాస్ ది బడ్జెట్ ఆల్సో. అలాగే ఏదైనా మనీ బిల్స్ పాస్ చేయాలన్నా, యాన్యువల్ బడ్జెట్ పాస్ చేయాలి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారు ఆర్టికల్, దాన్ని పాస్ చేయాలన్నా సరే వీళ్ళకి ఉంటుంది. అండ్ దీనికి కూడా ఏంటంటే విత్ ఎయిడ్ అండ్ ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్. అక్కడ ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ కావాలి. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఒక లెజిస్లేటర్ చేసే పని ఏంటంటే యాజ్ మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఆ ఫిలాసఫీ మీద మన పార్లమెంట్ డెమోక్రసీ ఎథోస్ అని రన్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ది లెజిస్లేటివ్ ఫామ్ చేసిన తర్వాత ఈ లెజిస్లేటివ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఎలక్టెడ్ మెంబర్స్. ఈ మెంబర్స్ వల్ల వాళ్ళని ఒక కీప్ ఆన్ చెక్, వాళ్ళ పర్ఫార్మెన్స్ కీప్ ఆన్ చెక్ చేయడానికి ఈ లెజిస్లేటివ్ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జిక్యూటివ్ని సూపర్విజన్లో పెట్టడానికి కూడా మెయిన్ రోల్ పాస్ చేస్తుంది. సో ఈ విధంగా లెజిస్లేటివ్ రోల్ అలాగే వాటి యొక్క ఫైనాన్షియల్ రోల్ లేదా బడ్జెట్ పాస్ చేయడం కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు. ఇవి మెన్షన్ చేస్తే ఈ విధంగా నీకు 10 marks క్వశ్చన్లో వీ కెన్ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్. ఫస్ట్ డిఫరెన్స్ నేచర్ డిస్కస్ చేసి దాని రోల్ ఏదైనా మెన్షన్ చేయొచ్చు. దిస్ కెన్ బి డీల్ విత్ దిస్ క్వశ్చన్. అండ్ మీరు ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఏమైనా పెహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దాని రిమైనింగ్ ఏదైతే ఉందో అది మీరు కంక్లూజన్లో కూడా దేనైనా సరే దాన్ని ఫుల్ స్టేట్ హిట్ ఇవ్వడానికి దానికి ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ పవర్స్ మాట్లాడారు. ఈ క్వశ్చన్ కూడా చూస్తుంటే కొంచెం బౌన్సర్ లానే ఉంటుంది. ఆబ్వియస్లీ బౌన్సర్ లానే 7 minutes లో రాయాలన్నా సరే కంప్లీట్ గా ఉంటుంది. థాట్ ప్రాసెస్ డిఫికల్ట్ గానే ఉంటుంది. ఎందుకంటే ముందు ప్రొవిజన్స్ తెలియాలి, ఇప్పుడేం ప్రొవిజన్స్ తెలియాలి, దాని నేచర్ డిస్కస్ చేయాలంటే కొద్దిగా అది కొంచెం. అందుకే ఈసారి ద టఫెస్ట్ పేపర్ గా GS2 అంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The Attorney General of India plays a crucial role in guiding the legal framework of Union government and ensuring sound governance through legal counsel. So అక్కడ తనకు రోల్ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. డిస్కస్ హిస్ రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ అండ్ లిమిటేషన్స్ ఇన్ దిస్ రికార్డ్. సో ఇక్కడ 3 అడిగారు రెస్పాన్సిబిలిటీస్ అని, దీన్ని ఏ విధంగా డీల్ చేద్దామంట. నన్ను అడిగితే ఈ 5 questions ఈజీ క్వశ్చన్స్, అందుకే స్టార్టింగ్ నుంచి ఎంత కాదన్నా ఏదన్నా ప్రతి క్వశ్చన్ లోపల చాలా డెప్త్. కానీ ఇది ప్రిలిమ్స్ లోపల కూడా అటార్నీ జనరల్ గురించి మనం అందరం డెప్త్ గా చదువుతాం. యూపీఎస్సీకి ఇష్టమైన టాపిక్ ప్రిలిమ్స్ లో కూడా అటార్నీ జనరల్ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ క్వశ్చన్ చూడగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మీద పడిన రిలీఫ్ అనుకోవచ్చు, రిలీఫ్ అనుకోవచ్చు. 4 బౌన్సుల తర్వాత టాస్ బాల్ లాగంటారా, అలాంటిది 4 బౌన్సుల తర్వాత టాస్ బాల్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్యాట్స్మెన్ ఆ 4 బౌన్సులు చూసాక బౌలర్ భయపడిపోకూడదు, అప్పుడే టాస్ బాల్ అనేదాన్ని కరెక్ట్ గా తీసుకోవాలి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే సార్ మెయిన్ గా ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ గైడింగ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అండ్ ఎన్ష్యూరింగ్ సౌండ్ గవర్నెన్స్ త్రూ లీగల్ కౌన్సిల్ అన్నారు. ఇది అటార్నీ జనరల్ యొక్క రోల్ గురించి చెప్తుంది సార్. ఇక్కడ క్వశ్చన్ ఏమి లేదు, ఇట్స్ జస్ట్ ఎ స్టేట్మెంట్ దట్ ఈస్ సేయింగ్ ద రోల్ ఆఫ్ అటార్నీ జనరల్. అతని యొక్క డ్యూటీస్ ఏంటని చెప్తుంది. కింద అడిగిన క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్. డిస్కస్ హిస్ రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ అండ్ లిమిటేషన్స్ ఇన్ దిస్ రికార్డ్. సో ఈ క్వశ్చన్ లోపల అతని యొక్క ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రైట్స్ ఏంటి, లిమిటేషన్స్ అనేది మెన్షన్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ లో ప్రాబ్లం ఏంటంటే అందరికీ మ్యాటర్ తెలుసు కాబట్టి మనం ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు. అవును, అవతల వాళ్ళతో పోలిస్తే ఈక్వల్ గా పాయింట్స్ రాయాలి, లేదా ఒక పాయింట్ ఎక్స్ట్రా రాయాలి తప్ప మనం ఎప్పుడైనా 1 or 2 points మిస్ అయిపోయామంటే ఇలాంటి క్వశ్చన్స్ లోపల ఎడ్జ్ దొరకడం అనేది కష్టం అవుతుంది సార్.
సో ఎలాంటి క్వశ్చన్కి ఇంటర్ ఎలా ఉండాలంటే డైరెక్ట్గా మన ఆర్టికల్ 76 ఏదైతే ఇది పాలిటీ క్వశ్చన్ కాబట్టి వేర్ ఎవర్ పాసిబుల్ వీ హ్యావ్ టు యూజ్ ద ఆర్టికల్స్. ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అటార్నీ జనరల్ కాబట్టి ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ద పవర్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అటార్నీ జనరల్ బై ద ప్రెసిడెంట్ అండ్ హీ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ అండ్ ప్రొవైడ్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్. అంటే చాలా బాగుంటుంది సార్ ఇంట్రో. అది చాలా సింపుల్ అండ్ డీసెంట్ ఇంట్రో. దాంతోపాటు వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సార్? ఫస్ట్ అటార్నీ జనరల్గా అపాయింట్ అయ్యాక అతను యూనియన్ గవర్నమెంట్ని డిఫెండ్ చేయాలి సార్. ఏదైతే కేసెస్ ఎగెనిస్ట్ యూనియన్ లీగల్ కౌన్సిల్ టు ద గవర్నమెంట్ ఎక్కడైతే కేసెస్ యూనియన్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్ వస్తాయో వాటిల్లో యూనియన్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయాలి సార్. సెకండ్ ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఏదైనా ఒక లీగల్ ఇష్యూ మీద అడ్వైస్ అడిగినప్పుడు ఈ హ్యాస్ టు గివ్ ద ఈజ్ అడ్వైస్ సార్. ఏదైనా అడ్వైస్ అడిగితే ఒక ఇష్యూ మీద ఉన్నప్పుడు అతను అడ్వైస్ పాస్ చేయాలి సార్. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్కి చాలా లీగల్ ఇష్యూస్ వస్తుంటాయి. ప్రతి దాంట్లో వెళ్ళి అతను డిఫైన్ చేయలేరు. డిఫరెంట్ లాయర్స్ కూడా డిఫెండ్ చేస్తుంటారు. అలాంటి టైం లోపల ఏదైనా ఒక లీగల్ ఇష్యూ ఒక లా ఫ్రేమింగ్ లోపల వచ్చినప్పుడు కూడా ఇతను సపోర్ట్ చేయాలి సార్. థర్డ్ మెయిన్గా ఏదైనా లాస్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మెయిన్గా లీగల్ లాస్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు అందులో లీగల్ క్లాజెస్ అనే వాటిలో ఇతను హెల్ప్ చేయాలి సార్. ఎందుకంటే ఇతనికి ద అట్మోస్ట్ నాలెడ్జ్ ఉంటుంది లా లోపల. సో ఇతను ఆ లీగల్ హర్డిల్స్ రాకుండా లీగల్ లాస్ ఫ్రేమింగ్ లోపల ఇతని యొక్క రోల్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఈ మూడు అనేవి ఏంటంటే ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ సార్. సో దీని తర్వాత మనం రైట్స్ గురించి మాట్లాడితే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సన్స్కి రైట్స్ ఉంటాయి. సో ఫస్ట్ రైట్ అనేది ఆర్టికల్ 88 ద్వారా పార్లమెంట్ యొక్క డిస్కషన్స్లో హీ కెన్ టేక్ పార్ట్ వితౌట్ ఓటింగ్ చేయకుండా అతను పార్లమెంట్ డిస్కషన్స్ లోపల పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకు? అతని దగ్గర ఏదైతే స్ట్రాంగ్ లీగల్ నాలెడ్జ్ ఉందో పార్లమెంటేరియన్స్కి అందజేయడంలో అతని యొక్క రోల్ ప్లే ఉంది. సో ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఇస్ రైట్ సార్. పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే కమిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అందులోనే చేయొచ్చు, బట్ వితౌట్ ఓటింగ్. సో ఇక ఇతనుకున్న సెకండ్ రైట్ ఏంటంటే ఇతను ఏదైనా ఒక కోర్ట్ని ఇండియాలో రిప్రజెంట్ చేస్తే ఇండియా లోపల రైట్ టు ఆడియన్స్ ఇతను ఏ కోర్ట్ లోపలికి వెళ్ళి ఇండియా లోపలికి వెళ్ళి రిప్రజెంట్ చేసినా హీ హాస్ ద రైట్ టు ఆడియన్స్. ఎందుకంటే హీఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. థర్డ్ థింగ్ ఏంటంటే సార్ హీఈస్ నాట్ ద ఎంప్లాయీ ఆఫ్ ది గవర్నమెంట్. హీ హ్యాస్ ద రిలేషన్షిప్ ఏంటంటే అతనికి ఎంప్లాయీతో రిలేషన్షిప్ లేదు, గవర్నమెంట్తో జస్ట్ కౌన్సిల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి హీ కెన్ ఫైట్ హిస్ ఓన్ కేసెస్. బట్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఫోర్త్ పవర్, ఈ 3 పవర్స్తో పాటు ఫోర్త్ పవర్ ఏంటంటే మనం జనరల్గా డిస్కస్ చేస్తే ఫస్ట్ పవర్ ఏం మాట్లాడుకున్నాం, తన ఫస్ట్ పవర్ కింద ఏదైతే లీగల్ కౌన్సిల్ ఇస్తారు. సెకండ్ పవర్ ఏమొచ్చి అతనికి రైట్ టు ఆడియన్స్ ఉంది. థర్డ్ ఏమొచ్చి రైట్ ఏమొచ్చి మనం కంప్లీట్గా నీకు ఏదైతే కమిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చని చెప్పి దాంతోపాటు ఇప్పుడు థర్డ్ పాయింట్ చెప్పింది ఇప్పుడు చెప్పుకున్నాం కదా సార్. అదేంటంటే తను అటార్నీ జనరల్గా తను డ్యూటీస్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు, అతను ప్రైవేట్ పార్టిసిపేషన్ చేయొచ్చు. ఈ 3 డ్యూటీస్తో పాటు ఆ 3 రైట్స్తో పాటు అతనికి 4th రైట్ కూడా ఉంది సార్. అతను ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ లోపల అతను బోర్డు మెంబర్గా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏదైనా ఒక కంపెనీ లోపల బోర్డు మెంబర్గా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ 4 ఏంటి సార్ ఇతని యొక్క రైట్స్. దీంతో పాటు ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు సార్? లిమిటేషన్స్. ఎంత బాడీ అయినా సరే లిమిటేషన్స్ ఉంటాయి. ఈ మెయిన్గా ఇతను ఇచ్చే అడ్వైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ బైండింగ్ సార్. అడ్వైజర్ ఓన్లీ ఇచ్చే రోల్ అంతా అడ్వైజ్. సెకండ్, హీఈస్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ అంటే అతని దగ్గర హై లీగల్ నాలెడ్జ్ ఉంటుంది. హై లీగల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసు అగైనెస్ట్ యూనియన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫైట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకు? హీ డజంట్ హ్యావ్ ద రైట్ టు ఫైట్ అగైనెస్ట్ యూనియన్ గవర్నమెంట్. సో ఇది అతనికి ఒక ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అతను వెంటనే రిమూవ్ చేసేయచ్చు. అతనికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదు. సో టెన్యూర్ లేదు. ఈ 3 అనేవి ఇతనికి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ రాస్తూ మన కన్క్లూజన్ లోపల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఏం చెప్పింది సార్? ఇతనికి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇవ్వండి. అప్పుడే తన ఆఫీస్ యొక్క డ్యూటీస్ ఏదైతే అతను లీగల్ కౌన్సిల్ ఉందో, స్ట్రాంగ్ లీగల్ కౌన్సిల్ ఏదైతే లా ఫ్రేమింగ్ లోపల ఇంపార్టెన్స్ ఉందో అతను అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్కి ఎట్లా ఆన్సర్స్ రాస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ సార్. ఓకే, ఇప్పటి వరకు 10 మార్క్స్ అయిపోయి నెక్స్ట్ మనం 15 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్, 10 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం 15 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో 15 మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడింది సార్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ ద ఫల్క్రమ్ విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఎసెన్షియల్ చెక్ అపాన్ ద హై ఫంక్షనరీస్ అండ్ సిటిజన్స్ అలైక్ అంటుంది. సో ఈ స్టేట్మెంట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి ఇచ్చి కింద ఏమడిగాడంటే, in the view of the above observation of the Supreme Court, explain the concept of constitutional morality and its application to ensure balance between judicial independence and judicial accountability in India అని అడిగాడు సార్.
ఏదైతే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి అబ్జర్వ్ చేసిందో అది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి అకౌంటబిలిటీ. జస్టిస్ వర్మ కేసు ఏదో యశ్వంత్ వర్మ ఉన్నారు కదా, అతని కరప్షన్ కేసెస్ అన్నిటిని ఇది మళ్ళీ చూపిస్తున్నట్టు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి మాట్లాడుతున్నట్టు, ఈ రెండింటి మీద బ్యాలెన్స్ అడుగుతున్నట్టు నాకు అనిపించింది సార్. సో దీని మీద మీ టేక్ ఏంటి సార్? సో యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే కాన్సెప్ట్ అనేది ఇది యాక్చువల్గా మన కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్లోనే అంబేద్కర్ గురించి మాట్లాడారు. అప్పటి నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది. సో దీన్ని సుప్రీంకోర్టు కూడాను ఆ అబ్జర్వేషన్స్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ ఏదైతే జరిగాయో వాటిని కూడా సుప్రీంకోర్టు లేటర్ కొన్ని జడ్జిమెంట్స్లో దాన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని మళ్ళీ సాలిడిఫై చేసింది. సో దీని మీనింగ్ ప్రాపర్గా ఈ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలంటే ఫస్ట్ మెన్షన్ చేసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇస్ ద ఫల్క్రమ్ విచ్ యాక్ట్స్ యాజ్ చెక్ అప్ అండ్ హై ఫంక్షనరీస్ అండ్ సిటిజన్స్ అలైక్ అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ స్టేట్మెంట్ మీద ఇంట్రడక్షన్లో పార్ట్ కింద మన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటో డిఫైన్ చేస్తూ దాని తర్వాత హై ఫంక్షనరీకి అండ్ సిటిజన్స్కి ఇద్దరికి ఏ విధంగా కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అప్లై అవుతుందో ఓ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ ఇచ్చి, ఎందుకంటే కంటెస్ట్ తను మాట్లాడింది ఇతర సుప్రీంకోర్టు అన్నాడు కాబట్టి 15 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ అది మెన్షన్ చేస్తూ దాని తర్వాత సెకండ్ వీనికి వెళ్ళొచ్చు. సో మనం చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏంటంటే జనరల్గా పబ్లిక్ మొరాలిటీ కొంత ఉంటుంది, ఒక మెజారిటేరియన్ పీపుల్కి ఒక మొరాలిటీ ఉంటుంది. ఆ మొరాలిటీని కాకుండా కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ టు అడ్హెరెన్స్ టు ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఎథోస్. ఇట్ టాక్స్ అబౌట్ సమ్ జస్టిస్, ఈక్వాలిటీ, దీస్ థింగ్స్ ఇట్ టాక్స్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో దోస్ ఫ్రెటర్నిటీ, ఈ ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఎన్స్ట్రైన్ అండ్ వాల్యూస్ ఉన్నాయో వాటిని మనం స్టాండప్ చేస్తూ వాటిని వాల్యూ ఇస్తూ వాటికి సుప్రీమసీ ఇస్తూ మనం చెప్పాలని చెప్పైతే ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. సో దాని గురించి ఇక్కడ ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు అనేది అంతకుముందు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో అది మనం మాట్లాడేటప్పుడు తను ఏమన్నారంటే అతను అప్పుడు స్ట్రాంగ్గా ఏమన్నారంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఇండియాలో అది నర్చరై లేదు, వీ హ్యావ్ టు కల్టివేట్ అని చెప్పారు. అంటే లిటరల్గా ఏమన్నారంటే ఇండియాలో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది లేదు జనరల్గా, ఎందుకంటే ఇట్స్ నాట్ అప్పుడే ఇంకా ర్యాంక్ శాకింగ్ చేసుకొని మన చాలా వాల్యూస్ అనేది వేరే కాన్స్టిట్యూషన్ మనం ఎంబైబ్ చేసుకున్నాం. లిటరసీ కూడా అప్పటికి 6% ఆఫ్ లిటరసీ ఉండేది, చాలా తక్కువ లిటరసీ ఉండేది. సో అందుకని అంబేద్కర్ ఏమన్నారంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఇండియాలో కల్టివేట్ అవ్వాలి, అంటే పీపుల్ కంటూ మెజారిటీ ఒపీనియన్ ఉన్నా సరే వాటిని కాకుండా వీ హ్యావ్ టు గివ్ వాల్యూ టు ద కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అని చెప్పారు. సో ఆ తరువాత దాన్ని చాలా వాళ్ళు మాట్లాడొచ్చినా సరే నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లిటరరీ అది ఎల్జిబిటీ వాళ్ళకి కంప్లీట్ గా మనకి రీడింగ్ డౌన్ ఆఫ్ సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ. అది ఎప్పుడైతే పాత ఐపీసీ ఇప్పుడు వచ్చింది బట్ తీసేసారు యాక్చువల్గా. అది 2018 కేసు కాబట్టి అప్పటికి ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్న సెక్షన్ 377 ఏది ఉందో దాంట్లోని ఏదైతే ఈ సెక్షన్ ఉందో వాటిని రీడింగ్ డౌన్ చేసింది, అంటే దాన్ని డీక్రిమినలైజ్ చేసింది. అప్పుడు చెప్పినప్పుడు జనరల్ గా సుప్రీంకోర్టు అనేది స్ట్రాంగ్ గా చెప్పిన పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇదేం చెప్పిందంటే పబ్లిక్ ఒక ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వెదర్ ఐఎమ్ సపోర్టింగ్ టు దెమ్ ఆర్ అగెన్స్ట్ టు దెమ్ ఆర్ doesn't matter, whether you are supporting or you are against it doesn't matter, but what constitutional feels about that. So liberty. You have to depend upon those values అని చెప్పి కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు ఇస్తూ దాన్ని సబ్స్టాంటియేట్ చేస్తూ సుప్రీంకోర్టు అని డీక్రిమినలైజ్ చేసింది. సో ఇది ఈ విధంగా అప్పుడు ఇది అక్కడ ఏమని చూసారా ఇన్ ద అబ్జర్వేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇన్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అది మనం మెన్షన్ చేయాలి. ఏ కేసులో అయితే సుప్రీంకోర్టు అని హైలైట్ చేసిందో ఆఫ్టర్ దట్ ఆల్సో ఎప్పుడైతే శబరిమల కేసులో కూడాను సుప్రీంకోర్టు అనేది వన్ ఆఫ్ ది జడ్జి అనేవారు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి తన వెడ్డిక్ట్లో మాట్లాడారు. సో ఆ తర్వాత ఏమన్నారు, సో ఈ విధంగా మనం ఏం చెప్పంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని డిఫైన్ చేస్తూ అడ్హెరెన్స్ టు ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఏదైతే పబ్లిక్ మొరాలిటీ అని వాటిని కాకుండా మనం వీటిని చెప్తే ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏ కేసులో మెన్షన్ చేస్తుందో దాన్ని మెన్షన్ చేస్తూ ఏ విధంగా అవుతుందో నవతేజ్ సింగ్ జోహార్ కేసు మెన్షన్ చేస్తూ ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇండియాలో ఎప్పుడు ఉందని కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ 50 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి యూ కెన్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్. అప్పట్లో ఏదైతే మన అంబేద్కర్ గారు మాట్లాడారో ఏదైతే టాప్ సాయిల్ ఆఫ్ డెమోక్రసీ ఇండియాలో టాప్ సాయిల్ గురించి వీ హ్యావ్ టు నర్చర్ అన్నారు, అలా విధంగా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కూడా మనం కల్టివేట్ చేయాలన్నారు. అది కూడా మీరు హైలైట్ చేయొచ్చు లేదా దాన్ని మీరు కంక్లూజన్లో మెన్షన్ చేయడానికి దాచుకోవచ్చు. ఆ తర్వాత డైరెక్ట్గా క్లాస్లో కేసులోకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఇన్ ఇట్స్ అప్లికేషన్ టు ఎన్ష్యూరింగ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఆల్రెడీ దానిపై మనం ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏమన్నారంటే రెండు చుట్టుకోవాలి, జ్యుడిషియల్ ఇండిపెండెన్సీని ఏ విధంగా అలాగే జ్యుడిషియల్ అకౌంటబిలిటీని ఏ విధంగా చేస్తుందో మాట్లాడాలి. ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాలంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని కాపాడుతుంది.
అంటే ఏ విధంగా జుడిషియరీకి కొన్ని సేఫ్ గార్డ్స్ అనేది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 124 అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ప్రొవైడ్ చేయడం కానీ, అలాగే వాళ్ళు ఇచ్చిన ఏదైతే వెర్డిక్ట్ ఉందో వెర్డిక్ట్ అనేది ఒక లాతో ఈక్వల్ గా చెప్తుంది ఆర్టికల్ 130 మాట్లాడడం. ఈ విధంగా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పుకున్నాం. అలాగే నీకు యూనిఫైడ్ జస్టిస్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఈ విధంగా కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళకంటూ కొంత సేఫ్ గార్డ్, వాళ్ళ రిమూవల్ ప్రాసెస్ కూడా చాలా డిఫికల్ట్గా చేస్తూ వాళ్ళు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని కాపాడడానికి, ఎందుకు ఎగ్జిక్యూటివ్ ఏదైతే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయడానికి, ఎందుకు ఏదైతే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఉన్నా వాళ్ళ యొక్క రూల్ని స్క్రూటినీ చేస్తూ ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన వాల్యూస్ అని చెప్పేసి ఈ విధంగా ఏదైతే జ్యుడిషియల్ ప్రొవైడ్ చేస్తుందో ఇండిపెండెన్స్ అవి మనం మెన్షన్ చేయాలి. కాకపోతే రెండో చూసినప్పుడు కల్లా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. ఫస్ట్ది ఏంటైతే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. వేరే జ్యుడిషియల్ ఇండిపెండెంట్ అనేది మ్యాండేటెడ్ బై ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి మనం. ఏంటంటే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది ఇట్స్ అపాన్ ద జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, దే హ్యావ్ టు అడ్హెర్ టు ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. మొదటి నీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది సుప్రీం కోర్ట్. రెండోది నువ్వు ఓవర్ రీచ్ అవ్వకుండా యూ హ్యావ్ టు ఫాలో ది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అదే జ్యుడిషియల్ కూడా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ. సో దానికి మెన్షన్ చేస్తూ వాళ్ళు ఏది ఓవర్ రీచ్ అవ్వకుండా వాట్ ఆర్ ద థింగ్స్ ఏదైతే మనకి రాజనారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ లేదు, సెపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉందని చెప్పింది. సో ఆ ఫంక్షన్స్ లో కూడా షుడ్ నాట్ ఓవర్ రీచ్, దాంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి జ్యుడిషియల్ రెస్ట్రిక్ట్ అవ్వాలి. అలాగే జ్యుడిషియల్లో సిస్టమ్ ఉన్న ఏదైతే మ్యాల్ఫైడ్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ జ్యుడిషియల్ అని చెప్పి దాని మీరు మెన్షన్ చేయాలి. ఈ విధంగా జ్యుడిషియల్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉందో విత్ రెస్పెక్ట్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, అలాగే విత్ రెస్పెక్ట్ టు జ్యుడిషియల్ అకౌంటబిలిటీ దాని మీరు మెన్షన్ చేస్తూ ఫైనల్గా ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఏదైతే ఉందో దానిని ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్తూ, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మెన్షన్ అబౌట్ ది అంబేద్కర్ ఏదైతే ఉందో అంబేద్కర్ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఇంకా ఫర్దర్గా మన డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయడానికి ఈ 3 పిల్లర్స్ యాక్ట్ చేయాలని చెప్పేసి మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. చూస్తుంటే ఈ క్వశ్చన్ కూడా టఫ్ పార్టే ఉంది సార్. యాక్చువల్గా నీకు ఆ కాన్సెప్ట్ తెలియాలి, ఇండిపెండెన్స్ కి అకౌంటబిలిటీకి కాన్స్టిట్యూషన్ మొరాలిటీ లింక్ తెలియాలి, లేకపోతే డైవర్ట్ చెప్పలేం. అది మనం ఏదైతే అది ప్రొడక్ట్ చేస్తుంది ఇది మ్యాండేట్, అది మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఆ కేసెస్ మెన్షన్ చేయకపోతే ఈ క్వశ్చన్ అనేది కొంచెం టఫ్ అయ్యే ఛాన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, Indian Constitution has conferred the amending powers on the ordinary legislative institutions with few procedural hurdles అంటారు సార్. మనకి ఏదైతే అమెండింగ్ పవర్స్ ఉన్నాయో వాటి మీద కొన్ని ప్రొసీజరల్ హర్డల్స్ పెట్టి మనం ఎవరైతే లెజిస్లేచర్ ఉందో వాటికి పవర్ ఇచ్చాం దాన్ని అమెండ్ చేయడానికి. ఇన్ వ్యూ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎగ్జామిన్ ద procedural and substantive limitations on the amending powers of the parliament to change the constitution. సో ఈ క్వశ్చన్ మీద నాకు టేక్ ఏంటంటే సార్, మనకి అమెండ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి 3 ways ఉంటాయి. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్. ఈ సింపుల్ మెజారిటీ అనేది 368 కింద రాదు, ఓన్లీ స్పెషల్ మెజారిటీ రాటిఫికేషన్ అనేది ఆర్టికల్ 368 కింద వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ లోపల నేను చూస్తే నాకు కనిపించిన 2 things సార్, ప్రొసీజరల్ అండ్ సబ్స్టాంటివ్ లిమిటేషన్స్. సో నార్మల్గా స్టూడెంట్స్కి ఈ 2 టర్మ్స్ అనేవి ఎథిక్స్లో వస్తాయి. సో ఎథికల్ ఆస్పెక్ట్ని తీసుకొచ్చారు అనమాట, ఎథిక్స్లో వాడే టర్మ్స్ని పాలిటీ లోపల తీసుకొచ్చారు. సో ప్రొసీజరల్ అండ్ సబ్స్టాంటివ్ అనే టర్మ్స్ తెలియకపోతే క్వశ్చన్ అనేవాడు ముందుకెళ్ళడానికి స్టూడెంట్ అనేవాడు ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. సో 2 types ఆఫ్ లాస్ ఉంటాయి సార్, సబ్స్టాంటివ్ లాస్ అండ్ ప్రొసీజరల్ లాస్. మన ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ఎవరైనా ఒకరు మర్డర్ చేస్తే సెక్షన్ 302 కింద అతనికి లైఫ్ ఆన్ టు డెత్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇవ్వచ్చు. సో అలాంటి ఏదైనా ఒక పనిష్మెంట్ చేసినా, ఏదైనా ఒక తప్పు చేసినా, ఏం చేసినా దానికి ఏమి శిక్ష వేయాలి, ఏం పనిష్ చేయాలని గురించి మాట్లాడేది సబ్స్టాంటివ్ లా సార్. బట్ ప్రొసీజరల్ లా ఏంటంటే ఒక పర్సన్ నిజంగా ఒకవేళ మర్డర్ చేస్తే దానికి ఏ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవ్వాలి తనని శిక్షించడానికి, అంటే అరెస్ట్ చేసినప్పటి నుంచి అతనికి లాస్ట్ కన్విక్షన్ వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది మాట్లాడేది ప్రొసీజరల్ లా. సో సబ్స్టాంటివ్ రిలేటివ్ లా గురించి మనం ఈజీగా చెప్పాలంటే ఇండియన్ పీనల్ కోడ్ మాట్లాడితే, ప్రొసీజరల్ లా గురించి ఇండియా లోపల మాట్లాడేది సిఆర్పిసి సార్. సో దీన్ని లింక్ చేస్తూ వాళ్ళు లెజిస్లేచర్కి ఏదైతే అమెండింగ్ పవర్స్ ఉందో దానికి లింక్ చేశారు సార్. సో దీని మీద మీ టేక్ ఏంటి సార్ ఈ క్వశ్చన్? సార్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కైండ్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్ అని చెప్పచ్చు. దాంట్లో కూడా యూ షుడ్ నో వాట్ ఈస్ ప్రొసీజరల్ లిమిటేషన్స్, వాట్ ఈస్ సబ్స్టాంటివ్ లిమిటేషన్స్. అంటే ఇక్కడ ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్ అనేది అమెండింగ్ పవర్స్ ఇచ్చింది. ఈ అమెండింగ్ పవర్స్ ఇచ్చినప్పుడు ఏమన్నారంటే నీకు ఏదైనా ఆర్డినరీ లెజిస్లేషన్ విత్ ఫ్యూ ప్రొసీజరల్ హర్డల్స్ ఉన్నాయి. అక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఏ స్టెప్ ప్రొసీజరల్ లిమిటేషన్స్ ఏంటి, అలాగే సబ్స్టాంటివ్ లిమిటేషన్స్ ఏంటి అని అడిగారు. ఇక్కడ మనకి ప్రొసీజర్ లిమిటేషన్స్ అంటే
కాన్స్టిట్యూషన్ అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇట్ హ్యాస్ టు ఫాలో. మీరు ఏది చెప్పినట్టు ఉందో అక్కడ నీకు సిఆర్పిసి ఏది ఉందో అలా ఇక్కడ కూడా నీకు ఏంటంటే వాట్ ప్రొసీజర్ ఇట్ హ్యాస్ టు ఫాలో టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పిచ్చారు. సో ఇదంతా ఏంటంటే ఒక అరేంజ్మెంట్ లాగా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ప్రాసెస్ అది మనకు ఆల్రెడీ తెలుసు. మీరు చెప్పినట్టు త్రీ ప్రాసెస్ ఉన్నాయి, సింపుల్ మెజారిటీ, అలాగే స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. దాని 3 మనం మెన్షన్ చేయాలి ఏ విధంగా ప్రాసెస్ మనకి మౌంట్ చేస్తుందని చెప్పి. ఒక్కొక్క ప్రాసెస్లో అలాగే ప్రాసెస్ 15 మార్క్స్ వస్తుంది కాబట్టి బిట్ ఎలాబరేట్ రాయాలి కాబట్టి మీరు మెన్షన్ చేసే ప్రొసీజర్లో ఫస్ట్ సింపుల్ మెజారిటీలో దేన్ని అమెండ్ చేయొచ్చు, అది ఆర్టికల్ 3 కింద వస్తుందా రాదా అది మెన్షన్ చేయాలి, అది రాదు. ఆ తర్వాత స్పెషల్ మెజారిటీలో ఏమొస్తున్నాయి, ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పీ కానీ ఇవన్నీ అమెండ్ చేయొచ్చు దాన్ని. సో ఆ విధంగా వాటిని అమెండ్ చేయడానికి అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో అది కావాలి మెన్షన్ చేసి దాంతో ఏ విధంగా అమెండ్ చేయొచ్చు అని మెన్షన్ చేయొచ్చు. మూడోది ఏంటి రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్, దానికి 7th షెడ్యూల్ కానీ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ పవర్స్ ఆఫ్ హైకోర్టు కానీ పవర్స్ కానీ సో ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇవన్నీ మెన్షన్ చేసి దానికోసం ఏంటి అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2 ప్రెజెంట్ ఓటింగ్ ఉండి దాంతోపాటు సింపుల్ మెజారిటీతోని మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేయాలి. ఇదంతా ప్రొసీజర్ లిమిటేషన్స్. అంటే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలంటే ఇది నీకు నువ్వు ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తేనే యూ కెన్ మాడిఫై ద అమెండ్ ది కాన్స్టిట్యూషన్. సబ్స్టాంటివ్ ఏంటంటే హౌ టు అమెండ్ అనేది ప్రొసీజర్, నువ్వు ఎంతవరకు అమెండ్ చేయాలి అనేది సబ్స్టాంటివ్. సో ఇది మనకి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు. సబ్స్టాంటివ్ అనేది దిస్ మెటాఫిజికల్ ఎలిమెంట్ లాంటిది. దాన్ని సుప్రీం కోర్ట్ ఎప్పుడు తీసుకొచ్చిందంటే కేశవానంద భారతి కేసులో తీసుకొచ్చింది. అంటే నీకు ప్రొసీజర్ నీకు తెలిసిన ఎవ్రీథింగ్ యూ కెనాట్ అమెండ్. సో యూ హ్యావ్ సమ్ సబ్స్టాంటివ్ లిమిటేషన్స్. అదే మనకి బేసిక్ స్ట్రక్చర్ రూపంలో కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు ప్రాసెస్ ఉంది, అబ్సల్యూట్లీ నీకు పార్లమెంట్లో ఫుల్ మెజారిటీ నీకున్నా యూ కెనాట్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నాని పాల్కి వాళ్ళు ఏమన్నారంటే పార్లమెంట్కి అప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఏదైతే కేశవానంద భారతి కేసు డిబేట్స్ అయినప్పుడు ఫేమస్ అడ్వకేట్ నాని పాల్కి వాళ్ళ తనే హీఈస్ ద వన్ హూ టోల్డ్ ప్రియాంబల్ని ఐడి కార్డ్ ఆఫ్ ది ఐడెంటిటీ కార్డ్ కాన్స్టిట్యూషన్. తన ఆర్గ్యుమెంట్స్ ఏమన్నారంటే దేర్ హ్యాస్ టు బి సమ్ సబ్స్టాండర్డ్ లిమిటేషన్స్ టు దిస్ అమెండింగ్ పవర్స్. అంటే నువ్వు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అంతకు ముందు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి కంప్లీట్గా అన్ని లోక్సభ సీట్స్ అన్ని రాజ్యసభ సీట్స్ ఒక పర్టికులర్ గవర్నమెంట్కి ఉందనుకుందాం, ఒక పర్టికులర్ పార్టీకి ఉందాం. సిమిలర్లీ అన్ని మోర్ దెన్ హాఫ్ ఆఫ్ స్టేట్స్కి మెజారిటీ ఉందనుకుందాం. దే కెన్ ఈజీలీ డెమోక్రసీని అథారిటేరియన్ చేసేవచ్చు. 5 years ఆఫ్ ఎలక్షన్ తీసుకొచ్చి 50 years చేసేవచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే కదా మన ప్రియాంబుల్లో బేసిక్ గా ఇండియా ఇస్ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండి. రేపు సోషలిస్ట్ అనే పదం తీసేయచ్చు. పార్లమెంట్ కి అంత పవర్ ఇచ్చేసింది, చాలా ప్రాబ్లం. సో దేర్ హ్యాస్ టు బి సమ్ అంటే ఈ ప్రొసీజరల్ వాటికి పైన సబ్స్టాండర్డ్ లిమిటేషన్స్ ఉందన్నమాట. సో దాన్ని మెన్షన్ చేస్తూ అది ఎక్కడ తీసుకొచ్చింది, ఫస్ట్ కేశవానంద తీసుకొచ్చింది. ఆ తర్వాత ఫర్దర్ గా మినర్వా మిల్స్ కేసులోను ఐఆర్ కోహ్లీ కేసులో ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో గ్రాడ్యువల్ గా ఆ సబ్స్టాండర్డ్ లిమిటేషన్ బ్రాడ్ స్కోప్ ని పెంచింది. అంటే వీళ్ళు అడిగింది అమెండింగ్ పవర్స్ కి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కి లింక్ అడిగారు. బట్ ద టెర్మినాలజీ దే హావ్ యూజ్డ్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ సార్. ప్రొసీజరల్ అండ్ సబ్స్టాంటివ్. ఇది తెలియనప్పుడు యూ విల్ బి లైక్ స్టక్ అవుట్. సో అక్కడ మనకు తెలియాలి అది సబ్స్టాంటివ్ తెలిసి అప్పుడు రాసినప్పుడు ఆటోమేటిక్గా వెంటనే ఇది ఈజీ గుడ్. ఇది బాగుంటుంది. ఈ విధంగా రాయచ్చు సార్, మంచి క్వశ్చన్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెప్పండి. డిస్కస్ ది ఎవల్యూషన్ ఆఫ్ కొలీజియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, critically examine the advantages and disadvantages of the system of appointment of the judges of Supreme Court of India and that of USA. ఇక్కడ కూడా కంపేరింగ్ మన ఇండియాలో స్టాటిక్ పార్ట్ని తీసుకొచ్చి కంపేరింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లింక్ చేశారు. బ్యూటిఫుల్ ఇది కూడా డ్రాఫ్ట్ చేశారు. ఈ ఇయర్ పేపర్ మొత్తం యుఎస్ ఉన్న ప్రతి బాడీతో లింక్ చేయడం జరిగింది. సో కంపేరింగ్ కాన్స్టిట్యూషన్ చాలా డీప్ గా అనాలిసిస్ చేశారు. సో ఫార్చునేట్లీ నాకేమైందంటే ప్రతి క్వశ్చన్ నాకే వచ్చింది అనాలిసిస్ లో. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి సార్, డిస్కస్ ద ఎవల్యూషన్ ఆఫ్ కొలీజియం సిస్టమ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ అది కొలీజియం సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయ్యింది దేని గురించి అడుగుతున్నాడు. తర్వాత ఏమన్నాడంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అపాయింట్మెంట్ సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆఫ్ యుఎస్. సో క్వశ్చన్స్ అనేవి 2 parts సార్. 15 mark క్వశ్చన్లో 2 questions ఇచ్చారు. సో మన ఇంట్రొడక్షన్ కానీ ఏదైనా ఎట్లా ఉండాలంటే ఫస్ట్ జడ్జెస్ని అపాయింట్ చేయడానికి ఇండియా లోపల ఏ కాన్స్టిట్యూషన్ లోపల ఏ ఆర్టికల్. సో డైరెక్ట్గా ఆర్టికల్ 124 and 270 ఏదైతే హైకోర్టుకు ఉందో ఇక్కడ 124 మన సుప్రీం కోర్టుకు ఉందో, ఇట్ గివ్స్ పవర్స్ టు ద ప్రెసిడెంట్ టు అపాయింట్ బోత్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాజ్ వెల్ యాజ్ హైకోర్ట్. సో ఇది బేసిక్ సార్. బట్ ఆర్టికల్ 124 లో ఒక టర్మ్ ఉంటుంది అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ అనే టర్మ్ ఉంటుంది అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ అనే ఒక టర్మ్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ కన్సల్టేషన్ అనేది బైండింగ్గా నాన్ బైండింగ్.
అక్కడి నుంచే మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. సేమ్ దీన్ని మనం దేంతో లింక్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 74లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ షెల్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రెసిడెంట్ అని ఉంటుంది. అక్కడ షెల్ అనే పదం ఆ అడ్వైస్ అనేది బైండింగ్ గా కాదా అనే దాన్ని 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 44th అనేది బైండింగ్ చేసింది. సో సేమ్ ఇక్కడ కొలీజియం సిస్టమ్ లోపల కూడా ఇదే ప్రాబ్లం ఉంది. జడ్జెస్ ఉంటారు, అపాయింట్ చేసేది ప్రెసిడెంటే, కానీ ఆ కన్సల్టేషన్ ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉందో అది బైండింగా కాదా అనేది మ్యాటర్. సో మనకి సిరీస్ ఆఫ్ కేసెస్ వచ్చేసారు. ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్, అండ్ రీసెంట్లీ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ, ఈ 4 విధాలుగా వచ్చింది సార్. సో ఫస్ట్ జడ్జెస్ కేసు లోపల మనం ఏం చేసామంటే ఈ కన్సల్టేషన్ అనేది బైండింగ్గా కాదని అడిగారు సార్. సో ఫస్ట్ జడ్జెస్ కేసులో మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ ఈజ్ నాట్ బైండింగ్. ఏదైతే మన ఈ ప్రెసిడెంట్ నేమ్ సజెస్ట్ చేస్తారు, చీఫ్ జస్టిస్ నేమ్ సజెస్ట్ చేస్తారు ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్ అనే అతనికి ది బైండింగ్ మీద లిమిట్, ఇతను ఇచ్చే డెసిషన్ మీద బైండ్ అవ్వాలని లేదని చెప్పారు సార్. సో ఫస్ట్ జడ్జెస్ కేసులో అదేంటి సార్. సెకండ్ జడ్జెస్ కేసు వచ్చినప్పటికి అసోసియేషన్ ఆఫ్ కన్సల్టేషన్ అనేది కాంకరెన్స్ చెప్పారు. సెకండ్ జడ్జెస్ కేసు వచ్చినప్పుడు కొలీజియం సిస్టమ్ అనేది ఫస్ట్ టైం అరైజ్ అయింది. ఇప్పుడు ఫుల్గా ఎవాల్వ్ అయింది. బట్ సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్పిందంటే తన ప్రీవియస్ జడ్జిమెంట్ ని మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేసుకుంది. ఏం చెప్పింది, తన ప్రీవియస్ జడ్జిమెంట్ లో కన్కరెన్స్ కాదన్నది. బట్ ఇప్పుడు ఏం చెప్పిందంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు ఎవరిని ఏమైతే సజెస్ట్ చేస్తున్నారో అదే బైండింగ్, ప్రెసిడెంట్ అతన్నే అపాయింట్ చేయాలన్నారు సార్. సో ఇది సెకండ్ జడ్జెస్ కేసు. అప్పుడు ఏం చెప్పారంటే చీఫ్ జస్టిస్ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేమ్ సజెస్ట్ చేస్తారంటే కొలీజియం అంటే ఏంటి, మోర్ దెన్ 1 పర్సన్ ఉండే దాన్ని ఏమంటే మనం కొలీజియం అంటాం. సో సుప్రీం కోర్టు లోపల ఫస్ట్ కొలీజియం సిస్టమ్ అనేది సెకండ్ జడ్జెస్ కేసులో అంటాం. సో అప్పుడు ఫస్ట్ ఎవరెవరు ఉండేవాళ్ళు, సుప్రీం కోర్టు ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండేవారు. సో తర్వాత థర్డ్ జడ్జెస్ కేసు వచ్చింది సార్. ఈ కొలీజియంని ఇంకా ఎక్స్టెండ్ చేశారు. అంటే తక్కువ మంది జడ్జెస్ అపాయింట్ చేయడం కన్నా రిప్రజెంటేషన్ పెంచుదాం, ఎక్కువ మంది జడ్జెస్ ప్రెసిడెంట్ 143 రూపంలో వచ్చింది. సో ఎక్కువ మంది జడ్జెస్ వస్తే ఎక్కువ మంది రిప్రజెంటేషన్ వచ్చి క్వాలిటీ జడ్జెస్ వస్తారని థర్డ్ జడ్జెస్ కేసులో మనం ఏం చేసామంటే సార్, థర్డ్ జడ్జెస్ కేసు లోపల ఈ యొక్క కొలీజియం సిస్టమ్ యొక్క నెంబర్ అనేది పెంచాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ వీళ్ళు వెళ్ళి ప్రెసిడెంట్కి నేమ్ని రికమెండ్ చేస్తారు, అతను అపాయింట్ చేస్తారు. ఎక్కడి వరకు బాగానే ఉంది సార్. కానీ ప్రాబ్లం ఏమైందంటే సుప్రీంకోర్టు జ్యుడిషియరీ ఏదైతే ఉందో మన లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూషన్స్ని రిఫార్మ్ చేయడం స్టార్ట్ చేసింది. సేమ్ వైజ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఫీల్ అయ్యాయి సార్. దేర్ హ్యాస్ బీన్ ఎ కరప్షన్, నెపోటిజం జరుగుతుంది, అంకుల్ జెడ్ సిండ్రోమ్ మన ఇద్దరం పాడ్కాస్ట్ లో డిస్కస్ చేస్తున్నాం ఈ పాయింట్. సో ఇవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. మనం కూడా వీళ్ళ మీద చెక్స్ పెట్టాలి. లేకపోతే ఏమైపోతుందంటే ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ మీటింగ్ లాగా అయిపోతుంది, మనకు తెలియట్లేదు ఎవరు జడ్జి వస్తున్నారో అనేసి 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ తీసుకొచ్చాం. ఎన్జేసీలో ఏం చెప్పాం, సేమ్ ఒక జడ్జిని అపాయింట్ చేయాలంటే ఇప్పుడు 6 మెంబర్స్ ఉంటారు సార్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా 2 అదర్ మెంబర్స్ ప్లస్ 3 అదర్ మెంబర్స్. అందులో ఒక మెంబర్ అనేవాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్లస్ 2 అదర్ ఎవరైతే ఎమినెంట్ జ్యూరిస్ట్స్ ఉంటారో వీళ్ళు ఉంటారు. ఈ 6 మెంబర్స్ కలిపేసి అపాయింట్ చేస్తారు, నేమ్ని అపాయింట్ చేస్తారు సార్. అది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అన్నారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే ఎనీ 2 మెంబర్స్ కెన్ వీటో ద డెసిషన్ ఆఫ్ ఆల్ అదర్స్ అనే ఒక క్లాజ్ ఉండడం వల్ల సుప్రీంకోర్టు యొక్క ఇండిపెండెన్స్ని, ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఇందాక మీరు చెప్పారు, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ లేకపోతే అది ఏదైతే దాని రైట్స్ ప్రొటెక్ట్ చేయాలో, డెమోక్రటిక్ వాల్యూస్ ప్రొటెక్ట్ చేయాలో అది ప్రొటెక్ట్ చేయలేదు. సో ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి అది బేస్ చేసుకుని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్కాన్స్టిట్యూషనల్ డిక్లేర్ చేసింది సార్. ఎవరైతే జగదీష్ ధన్కర్ ఉన్నారో లేకపోతే ప్రీవియస్ వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు, జ్యుడిషియరీ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు కానీ మిగతా ఇన్స్టిట్యూషన్ డోర్స్ లోపలికి ఇంటర్ఫేర్ అవుతుంది అనే దాని మీద జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది అనేది మాట్లాడుతున్నారు సార్. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇవన్నీ మెన్షన్ చేస్తారు ఎవాల్యుయేషన్ కింద. మీ 7.5 మార్క్స్ ఏదైతే ఉందో సేఫ్ అండ్ సెక్యూర్, ఇది కరెక్ట్గా ఇది మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏమన్నారంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆఫ్ యూఎస్ఏ. మన సిస్టమ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీదే మాట్లాడుకున్నాం, కొలీజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ చేస్తాం. బట్ యూఎస్ లోపల ఎలా అపాయింట్ చేస్తారు జడ్జెస్ అనేది తెలియాలి సార్. తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ యూఎస్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ బికమ్స్ ఎక్కడ ట్రికీ అవుతుంది. అక్కడి వరకు బాగానే ఉంటుంది, ఎంతో కొంత స్టూడెంట్ అనే ఒక అతను రాయగలుగుతాడు, ఎందుకంటే కొలీజియం సిస్టమ్ ప్రిలిమ్స్లోనే ఉంటుంది కాబట్టి ఈ కెన్ సమ్హౌ మేనేజ్. సో సెకండ్ యూఎస్ వచ్చినప్పటికి
యూఎస్ లోపల ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళని నార్మల్గా ప్రెసిడెంట్ అనే వాళ్ళు నామినేట్ చేస్తే సెనేట్ ఉంటుంది కదా సార్ అక్కడ బాడీ, వాళ్ళు ఎలక్ట్ చేయాలి, వాళ్ళు రాటిఫై చేయాలి లేదా ఎలక్ట్ చేయాలి. సో అక్కడ రోల్ ఆఫ్ లెజిస్లేచర్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఇక్కడ అర్థమైపోతాయి. కొలిజియం సిస్టమ్ లోపల వాళ్ళే అపాయింట్ చేసుకుంటున్నారు, అక్కడ సెనేట్ అనేది రాటిఫై చేస్తుంది లేదా అపాయింట్ చేస్తుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు లోపల ఉన్న బెనిఫిట్స్ ఫస్ట్ చూసుకుంటే, సుప్రీంకోర్టు తానే వాళ్ళ జడ్జెస్ని తానే రిప్రజెంట్ చేసుకోవడం వల్ల వాళ్ళు మెయిన్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు అవుటర్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఇంటర్ఫరెన్స్ నుంచి దూరంగా ఉంటారు సార్. కానీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇండియాలో అంటే లెజిస్లేటివ్ స్క్రూటినీ ఉండదు, ట్రాన్స్పరెన్సీ కరెక్ట్గా ఉండదు, ఇవన్నీ మన ఇండియా లోపల ప్రాబ్లమ్స్. యూఎస్కి వచ్చినప్పటికీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, ఎందుకంటే లెజిస్లేటివ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ అయినప్పుడు కరప్షన్ తగ్గుద్ది, మీరు ఏదైతే నెపోటిజం అంటారో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉండవు. బట్ అక్కడున్న ప్రాబ్లం ఏంటంటే సెనేట్ అనే వాళ్ళు పీపుల్ని ఇన్వాల్వ్ చేస్తే, సో వాళ్ళు జడ్జెస్ని వాళ్ళకి రిలేటెడ్ పర్సన్స్, ఐడియాలజీ రిలేటెడ్ పర్సన్స్ తీసుకొస్తారు. సో డెవలప్డ్ కంట్రీస్లో డిబేట్స్ ఉంటాయి, అబార్షన్ రైటా రాంగా, సేమ్ సెక్స్ మ్యారేజ్ రైటా రాంగా, ఎలాంటి అన్నప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఇంక్లినేషన్ ఉంటుంది. మన ఇండియా లాంటి డెమోక్రసీస్లో పార్టీ సిస్టమ్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్. బట్ ఏవైతే ఎవాల్వ్ డెమోక్రసీస్, ఏవైతే ఓల్డర్ డెమోక్రసీస్ ఉన్నాయో అక్కడ స్ట్రిక్ట్గా పార్టీస్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మనలాగా ఇలాగా ఏమంటాం, మన దగ్గర డిఫరెంట్ పార్టీ నేమ్స్ ఉంటాయి, కానీ అక్కడ ఏముండవు సార్. రిపబ్లిక్స్, డెమోక్రాట్స్ అని స్ట్రిక్ట్ సపరేషన్ ఉంటుంది అనమాట. పార్టీస్ మధ్య, వాళ్ళ ఐడియాలజీస్ మధ్య స్ట్రిక్ట్ సపరేషన్ ఉంటుంది. సో సెనేట్కి పవర్ వచ్చినప్పుడు ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళ ఐడియాలజీకి రిలేటెడ్ జడ్జెస్ని తీసుకొచ్చి జడ్జిమెంట్స్ని ఆల్టర్ చేసే ఛాన్స్ ఉంది. సో యూఎస్ లోపల ఇవన్నీ డిసడ్వాంటేజెస్. సో ఇవన్నీ మాట్లాడుతూ మన ఆన్సర్ ఫ్రేమ్ చేస్తే మనం ఏం చెప్పాలంటే, క్లైమాక్స్ కన్క్లూజన్ లోపల ఈవెన్ దో జుడిషియల్ యాక్టివిజం ఇస్ ఇంక్రీజింగ్, వీ హ్యావ్ టు రిఫార్మ్ ఎన్జేఏసీ వన్స్ అగైన్ అండ్ ఇన్కల్కేట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద జుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అనేసి మనం కన్క్లూజన్ ఇస్తే ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. వెరీ గుడ్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Examine the evolving pattern of center-state financial relations in the context of planned development in India అన్నారు సార్. How far have the recent reforms impacted the fiscal federalism in India? Beautiful question సార్. నన్ను అడిగితే ఎవరైతే మంచి కంటెంట్ ఉన్న స్టూడెంట్ ఉన్నాడో వాళ్ళే రాయగలరు, షైన్ అవుతారు. ఇక్కడ కూడా చూసినట్టయితే సార్ ఇక్కడ క్వశ్చన్ ఎవాల్వింగ్ ప్యాటర్న్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అడిగి, దాని తర్వాత అది ఏ పరంగా అడిగారు, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ప్లాన్ డెవలప్మెంట్. అంటే ఇండియాని ఎప్పుడైతే ఆఫ్టర్ అట్ ది ఈవెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి ఏదైతే మనం ఒక ఆల్రెడీ బ్రిటిష్ ఎరా తర్వాత డ్యూ టు కాలనైజేషన్ మనం ఆల్రెడీ ఒక అండర్ డెవలప్డ్ స్టేట్గా మారిపోయింది. దాని నుంచి ఈ ప్లాన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో సెంటర్కి స్టేట్స్కి ఉన్న ఫినాన్షియల్ రిలేషన్ ఏ విధంగా ఎవాల్వ్ అయ్యి అని చెప్పేసి అడిగారు. సో మనకి బ్యూటిఫుల్గా చెప్పాలంటే మనకి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 268 నుండి 293 వరకు పార్ట్ 17 పార్ట్ 12 అనేది మన సెంటర్ స్టేట్ రిలేషన్స్ మాట్లాడుతుంది. అంటే సెంటర్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ అనేది 268 నుండి 298 వరకు 293 వరకు డీల్ చేస్తుంది. అది దీంట్లో కూడా చెప్పాలంటే సెంటర్ ఫినాన్షియల్ రిలేషన్స్లో ఇంత కాంటెక్స్ట్ ఆఫ్ ప్లాన్ డెవలప్మెంట్ అన్నారు కాబట్టి ఇనీషియల్ స్టేజ్ నుంచి ఏ విధంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ ప్లాన్ రోల్ ప్లే చేయాలి మనం మెన్షన్ చేయాలి. అంటే ఏ విధంగా అప్పుడు అట్ ది ఈవెంట్ ఆఫ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనం ఏం ఫాలో అయ్యాం, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఫాలో అయ్యాం. ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్లో మనకు మేజర్ రోల్ ప్లే చేసింది ఏంటి, అంతకుముందు మనకి ఫినాన్స్ కమిషన్ ఉన్న అండర్ ఆర్టికల్ 280, బట్ ప్లానింగ్ కమిషన్ మేజర్ రోల్ ప్లే చేసింది. సో ఈ విధంగా ఏం చేస్తామంటే ఇన్వాల్వింగ్ ప్యాటర్న్లో ఫస్ట్ మనం దీన్ని సెగ్రిగేట్ చేసుకొని, అంటే ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ రాసింది సెగ్రిగేట్ చేసుకొని ఫస్ట్ ప్రీ లిబరలైజేషన్ ఎరా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 1949 ఎప్పుడైతే 1947 ఉంది అప్పటి నుంచి 1991 వరకు ప్రీ లిబరలైజేషన్ ఎరా వాళ్ళు ఏ విధంగా సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి అక్కడ కీ రోల్ ప్లే చేసింది ఏంటి, ప్లానింగ్ కమిషన్. గాడ్గిల్ ఫార్ములా మెన్షన్ డిఫరెంట్ ఫార్ములాస్ ఏ విధంగా తీసుకొచ్చు అది మెన్షన్ చేస్తూ ఆ తర్వాత ఏ విధంగా అయితే వాళ్ళు 1 by 1 ఫస్ట్ 5 ప్లాన్ సెకండ్ 5 ప్లాన్ ఏ విధంగా రోల్ ప్లే చేస్తుందో మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చిన తర్వాత చూసినప్పటికల్లా ఎప్పుడైతే పోస్ట్ లిబరలైజేషన్లో మనకి 14th ఫైనాన్స్ కమిషన్ నీతి ఆయోగ్ ఎంటర్ అయింది. నీతి ఆయోగ్ ఎంటర్ అయ్యడం వల్ల టాప్ డౌన్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి బాటమ్ అప్ అప్రోచ్ వచ్చింది. సో దాన్ని మనం మెన్షన్ చేయాలి. అది మెన్షన్ చేసిన తర్వాత ఆ తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ అవన్నీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏ విధంగా షేర్ పెంచింది. అంతకుముందు షేర్ అనేది చాలా తక్కువ ఉన్నదాన్ని 33% ఉన్నది 42% మార్చింది. అది మనం మెన్షన్ చేస్తూ ఈ విధంగా సెంట్రల్ రిలేషన్స్లో మోర్ ఫండ్ డెలిగేట్ అయినట్టు మనం మెన్షన్ చేయాలి. అంటే నేనేమనుకున్నానంటే సార్ మీరు ఏమైతే షేర్ పెంచారో ఇప్పుడు 42% ఏదైతే ఉందో 41% 15th ఫైనాన్స్ కమిషన్ ముందు ఏంటంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎక్కువ ఉండేది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని
యొక్క వెయిటేజ్ తగ్గించి ఇప్పుడు ఫండ్స్ అనేవి డైరెక్ట్ చేస్తారు. మీ నీడ్ బట్టి మీరు బాటమ్ అప్ అప్రోచ్ లో ఎలా చేంజ్ చేసుకోవాలో ఆ పాయింట్ అది కూడా వచ్చింది సార్. ఈ విధంగా క్యాపిటల్ మార్చింది. సో ఈ విధంగా ఎవాల్వ్ అయినప్పుడు ఏ విధంగా జరిగిందో, ఇనిషియల్ ఇయర్స్ ఎలాగ ఉంది, పోస్ట్ లిబరేషన్ ఎలా జరిగింది అదనే క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ ఏమి అడిగారు ఇక్కడ క్లియర్గా, హౌ ఫార్ హ్యావ్ ది రీసెంట్ రిఫార్మ్స్ ఇంపాక్టెడ్ ది ఫిజికల్ ఫెర్టిలైజర్ ఇన్ ఇండియా. ఇంకొక రిఫార్మ్ నాకు తెలిసి జిఎస్టీ, నేను రీసెంట్ రిఫార్మ్స్ లో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే వాట్ ఆర్ ది రీసెంట్ రిఫార్మ్స్, నేను జిఎస్టీ అనేది రీసెంట్ గా లాంచ్ చేసింది. ఎందుకంటే రీసెంట్ నీతి ఆయోగ్ కూడా ఐవన్న రీసెంట్ లాగా మెన్షన్, ఎందుకంటే జిఎస్టీ కానీ ఆ తర్వాత ఇంకేమవుతుందో రీసెంట్ గా మెన్షన్ చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ కానీ వాటి రోల్ పెంచడం కానీ ఇవన్నీ ఏ విధంగా ఇంపాక్ట్ చేసిందో మెన్షన్ చేస్తూ, అండ్ కొన్ని స్టేట్స్ అనేది దే హ్యావ్ రైజ్డ్ కన్సర్న్స్. ఇది ఆర్టికల్ 293 ప్రకారంగా చెప్పాలంటే ఒక స్టేట్ అనేది ఒక ఏదైనా ఇంటర్నేషనల్ ఏదైనా ఆర్గనైజేషన్ లోన్ తీసుకోవాలన్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిమిట్ పెడుతుంది, 2.5% ఆఫ్ జీడిపి జిఎస్డిపి అని, 3% ఆఫ్ జిఎస్డిపి అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఉన్నప్పుడు. అంత లైబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆబ్వియస్లీ సెంట్రల్ మోర్ ఫండ్స్ స్టేట్స్, ప్రతి స్టేట్ అనేది సెంటర్ దగ్గర అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఉంది. సో దే హ్యావ్ మ్యాండేటెడ్. అందుకని వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా కేరళ ఏదైతే కేరళ గవర్నమెంట్ ఉందో, కేరళ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది. ఏమంటే మాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల వీఆర్ లైక్ మాకు చేతులు హ్యాండ్స్ టైట్ అయిపోయాయి, హ్యాండ్స్ టైట్ చేసేసారు, వీ కెనాట్, మనకి డెవలప్మెంట్ ప్రాసెస్ లో మాకు అటానమీ తగ్గిపోయిందని ఫైట్ చేశారు. అలాగే జిఎస్టీ తీసుకొచ్చి, జిఎస్టీ వల్ల అనేది ఒక యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ తీసుకొచ్చింది. అది నీకు రీసెంట్ రిఫార్మ్స్ ఏం చెప్పచ్చు అంటే నీతి ఆయోగ్ కానీ, అలాగే 14th ఫైనాన్స్ కానీ 15 అవి వాటి వాల్యూస్ పెంచడం కానీ, అలాగే ఏదైతే ఉందో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ కానీ ఇవన్నీ మెన్షన్ చేయాలి రీసెంట్ రిఫార్మ్స్. కానీ జిఎస్టీ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏదైతే ఉందో ఓటింగ్ పవర్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ లో వీటో అనేది కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్లే చేయొచ్చు. ఎలాగంటే నీకు ఓట్ షేర్ అనేది 3/4 ఉన్న 1/3 అనేది 33%. సో సెంటర్ అనేది సెంటర్ పర్మిషన్ లేకుండా ఏ రిఫార్మ్ తీసుకుంటారు. సో దీన్ని అప్రోచ్ అయితే మోహిత్ మినరల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీం కోర్ట్ అనేది వెర్డిక్ట్ ఇచ్చింది. ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ ఉందో దాని యొక్క డిసిషన్ అనేది నాట్ బైండింగ్ ఆన్ ది స్టేట్స్ అండి. ఈ విధంగా సెంటర్ స్టేట్ ఫైనాన్స్ రిలేషన్స్ కూడా దెబ్బయ్యే ఛాన్స్ కూడా ఆ వెర్డిక్ట్ వల్ల. అదో ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఏదైతే ఆర్టికల్ 293 ప్రకారం ఉందో అది కూడా సుప్రీంకోర్టు అనేది ప్రెజెంట్ సుప్రీంకోర్టు దగ్గర కేసు ఆల్రెడీ రన్ అవుతుంది. దీనికి కూడాను రీసెంట్ గా హోమ్ మినిస్టర్ కూడా దీని గురించి, ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీన్ని మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఇంకా ఆంధ్ర లాంటి స్టేట్స్ కి స్పెషల్ స్టేటస్ అంటున్నారు. సో ఇలాంటి దాంతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ ఫిలాసఫీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆర్టికల్ 282 సార్. ఆర్టికల్ 282 ఏంటంటే నీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ వల్ల వాళ్ళ ఫేవరబుల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ రీసెంట్ ఎలక్షన్స్ లో బీహార్ గవర్నమెంట్ కి మోర్ ఫండ్స్ ఎలక్ట్ చేస్తారు. సో ఏదంటే వాళ్ళ ప్రో పార్టీ ఉన్నదో వాళ్ళకి ఎలక్ట్ చేయడం వల్ల పార్టిజన్ బయాస్ ఉంది. సో అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాగ మీరు ఏంటంటే రీసెంట్ పాజిటివ్ ఇంపాక్ట్స్ కింద జిఎస్టీ కానీ యూనిఫైడ్ సిస్టమ్ తీసుకొచ్చిందని, అలాగే కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏం రీసెంట్ రిఫార్మ్స్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఈ విధంగా జిఎస్టీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, అలాగే 293 ప్రాబ్లమ్స్, అలాగే ఆర్టికల్ 282 వల్ల ఏదైతే ఉందో ఆ పార్టిజన్ బయాస్ అది మెన్షన్ చేసి దీని తర్వాత సెంట్రల్ స్టేట్ ఫైనాన్స్ రిలేషన్ అనేది స్టేట్స్ కి మోర్ అటానమీ ఇస్తూ, బోత్ అంతకు ముందు ఏదైతే ప్రీ లిబరేషన్ ఎరాలో ఒక సెంట్రల్ సిస్టమ్ ఫాలో అయ్యాం, ఇప్పుడు హ్యావ్ డీసెంట్రలైజ్డ్ మోర్ అటానమీ అనేది స్టేట్స్ కి ఇచ్చి వాళ్ళు ఇంకా ఫర్దర్ గా గ్రో అయ్యేలా చూడాలని చెప్పేసి వన్ ఫిట్ ఫాల్ అప్రోచ్ కాకుండా వాళ్ళు ఫర్దర్ అప్రోచ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది సార్. ఈ విధంగా ఈ క్వశ్చన్ డీల్ చేయాలి. దిస్ ఈస్ మోర్ లైక్ ఎకానమిక్ క్వశ్చన్ కంప్లీట్ ఫైనాన్స్ రిలేషన్ అడిగారు కాబట్టి మైండ్ లో ఉన్న ఎకానమీ అనేది బయటకు వచ్చింది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ అండ్ ఫైనాన్స్ రిలేషన్ కాబట్టి కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తూ రెండు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 260 ఇవన్నీ మెన్షన్ చేస్తూ రెండు రాయాలి. సో బోత్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ డిస్కషన్. స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆల్ ఆర్ లవింగ్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఫర్దర్ గా మనం వేరే ప్రీవైక్యూస్ కూడా డిస్కస్ మీకు నెక్స్ట్ ఇంకా ప్రీవైక్యూస్ కావాలి, మీ ఇద్దరం డిస్కస్ చేయాలి అనుకుంటే మీరు కింద కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చేయాలి ఏంటని. థ్యాంక్ యూ గైస్. ఓకే, థ్యాంక్ యూ సార్.